చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయంలో కూడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాట కొంత సమయము శ్రద్ధ కలిగి విందాం. మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని, గొప్ప మేలులు జరిగించాలని ఆయన చేయుచున్న కార్యముల వల్ల, ఆయన జరిగిస్తున్న మేలుల వల్ల మనందరము కూడా బలహీనులు కాకూడదు, వెనకడుగు వేయకూడదు, వెనుకబడిపోకూడదు, ముందుకు సాగాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క ఉద్దేశములను నెరవేర్చుట కొరకు మనములని లోకములో నుంచి ప్రత్యేకపరుచుకొని తన కొరకు నిలబెట్టుకున్నాడు. మనము దేవుని కొరకు నిలబడి ఉన్న మనము మన జీవితంలో మనము చేయవలసినటువంటి కొన్నిటిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి మీరు మీ బాధ్యత మీరు గుర్తించాలి. ఎందుకంటే చాలా విషయాలు మనము చూస్తున్నప్పుడు, చాలా విషయాలు మనం గమనిస్తున్నప్పుడు, సంఘములో విశ్వాసులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నది మొదలుకొని నేటి దినములు కూడా మనము చేయవలసినటువంటి కొన్ని చేయలేకపోతున్నాము. ఉండవలసిన విధంగా బలముగా నిలబడలేకపోతూ ఉంటాం. కొన్ని బలహీనతల వల్ల నిజముగా బలముగా ఉన్నారు అనుకున్న వాళ్ళే బలహీనులైపోతూ ఉన్నారు. నిజముగా ఇలాంటి వాళ్ళు దేవుని సన్నిధిలో నలుగురున్నా చాలు, దేవుడు ఈ యొక్క సంఘం అభివృద్ధి చెందుతుంది అనుకున్నటువంటి వాళ్ళే చివరికి మొదటి వారు అనేకులు కడపటి వారు అయిపోతుంటారు, కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే సంఘంలోనికి వచ్చిన తర్వాత ప్రతిదీ నెరవేర్చాలని బాధ్యత. ప్రతిదీ ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడు భార్య పాత్ర ఉంటది, భర్త పాత్ర ఉంటది, అదే విధముగా పిల్లల పాత్ర కూడా ఉంటుంది. ఎవరి పాత్ర వాళ్ళు జరిగిస్తేనే ఆ కుటుంబం కరెక్ట్గా ముందుకు సాగుతుంది. ఎవరైనా జరిగించలేదనుకోండి అది లోటుగానే కనపడుతూ ఉంటుంది. ఆ లోటు ఏమవుతుందంటే ముప్పదంతలుగాను 60 చివరికి 100 ఆ లోటు 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 కనపడుతూ చివరికి చాలా మంది బలహీనుడైపోతూనే ఉంటారు. భార్య పట్టించుకోలేదులే నాకెందుకులని భర్త పట్టించుకోడు, భర్త పట్టించుకోలేదు భార్య పట్టించుకోలేదని పిల్లల మా అమ్మా నాన్నలకే పట్టండి మాకెందుకని వాళ్ళు పట్టించుకోకపోతే ఆ యొక్క కుటుంబం ఏమవుతామా చల్లా చల్లైపోతుంది. అలాగని ఒక్కళ్ళే పరుచుకుంటే ఏమైనా జరుగుతా? అందరూ పట్టించుకుంటేనే అది ముందుకు సాగేది. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనకు కూడా మీరు చాలా విషయాలలో బాధ్యతలు కలిగి ఉన్నారు. సంఘంలో పరిచర్య చేసే పనుల్లో కానీ, సంఘంలో మీ వంతుగా ఏదైనా ఇక్కడ ఓడవటం కానీ, పట్టల పరవటం కానీ, ముందు రావటం కానీ, ఎవరి బాధ్యత వాళ్ళు చేయించున్నారు. కానీ కొరతైన కొన్ని ఉంటాయి. ప్రతిదీ చేయాలి, ప్రతిదీ చేస్తేనే అది అభివృద్ధిలోనికి వస్తుంది. ఏదైనా నువ్వు రావాలి ముందు. దేవుని సంఘం అభివృద్ధి చెందడం కంటే కూడా నువ్వు అభివృద్ధి చెందితే సంఘం కూడా అభివృద్ధి చెందదు. నువ్వు అభివృద్ధి చెందకపోతే సంఘం అభివృద్ధి చెందడం అనేది కరెక్ట్ గానే కాదు. కాబట్టి మనకి ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆ విషయాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం మీరు చేయాలి. ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా చేయలేదేమో అనుకుని ఉండేవాళ్ళు ఉంటే ఈరోజు వినండి. వినిన తర్వాత నువ్వు అలా చేయకపోతే
నీవు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి అలా చేయలేకపోయావో, ఎందుకు చేయలేకపోవాలని నువ్వు అండర్లైన్ చేసుకొని ఈ రోజు నుంచి అలా చేయడానికి ప్రయాసపడాలి. ఓకే, బైబిల్ గ్రంథంలో నుంచి పాత నిబంధనలో నుంచి కొంత సందర్భం చూపెడతాను, కొత్త నిబంధనలో నుంచి ఒక సందర్భం చూపెడతాను, ప్రస్తుత కాలంలో మనం చేయాల్సింది ఏందో కూడా చెప్తాను. ఓకే, బైబిల్ గ్రంథంలో నుంచి లేవీకాండంలోనికి వద్దాం. ఒకసారి లేవీకాండం. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు బాధ్యతగా మీరు తీసుకోవాలి. ఇంకా లేవీకాండం 27వ అధ్యాయం. నేను ఎప్పుడైనాను మీకు దాని గురించి మాట్లాడలేనప్పుడు కొంతమంది నాతో చర్చించారు, కొంతమంది నాకు తెలియజేశారు, ఇవి కూడా సంఘంలో ఉండే బాధ్యతలే కదా, ఈ చెప్పితే తెలియని వాళ్ళు తెలిసి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పినప్పుడు ఓకే అని ఆలోచన వచ్చి, నేను రాత్రి కాలం ఇంటిపోయిన తర్వాత లోపల రూమ్లో పడుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చి ఓకే తెలియచేయాలనే ఆలోచనతోనే దాన్ని నేను సిద్ధం చేసి పెట్టాను. లేవీకాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 30వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనను విడిపింప కోరిని ఎడల దానిలో 5వ వంతును దానిలో కలపవలను. ఓకే, ఇక్కడ పాత నిబంధన కాలం. మీరు కాలాలు గుర్తు పెట్టుకోవాలి. బైబిల్ గురించి చెప్పేటప్పుడు కాలములు, సందర్భాలు అవన్నీ గుర్తు పెట్టుకుంటేనే మీకు బైబిల్ అర్థమవుతుంది. క్యాజువల్ గా పోతే ఎలా ఉంటదంటే 4 రోజులు చర్చిలో కూర్చుంటారు, 5వ రోజు మళ్ళీ బయటకు పోతారు. 4 రోజులు ఉంటారు. ఆ 4 రోజులు ఉన్నప్పుడు వాళ్ళ భక్తి అట్లా ఇంకా యథార్థంగా అంటే గొప్పగా ఉంటది. 5వ రోజు అసలు కనపడి కూడా కనపడదు. కారణం ఏంటంటే బాధ్యతలు అనేవి కొన్ని ఉండాలి, కొన్ని తెలియాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు చూడండి, భూధాన్యములలో నేమి వృక్ష ఫలములలో నేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? మా వాక్యం వినండి మీరందరూ. ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పాలి. ఇక్కడ లేవీకాండములు ఎవరితో మాట్లాడుతున్నారు? ఓకే, ఇంకా ఓకే, మంచిది మీరు చెప్పింది ఓకే. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నారు? మోసే ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోసేకి చెప్పాడు, నేను కాదనట్లేదు. కానీ మోసేకి చెప్పినప్పుడు మోసే ఎవరికి చెప్పాలి? చెప్పలేదనుకో మోసే దగ్గర దాచిపెట్టుకునే ఉపయోగం ఉందా? ఇప్పుడు మోసే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, మీరు దేవుని స్వాస్థ్యం. మీరెవరు? దేవుని స్వాస్థ్యం. ఏ విధంగా దేవుని స్వాస్థ్యం అయ్యారంటే, రాత్రి మీకు చెప్పాను, గుర్తుందో లేదు? ఏం చెప్పాను? ఎవరికైనా గుర్తుందా? అంటే మీరు అన్ని చెప్పొద్దు, ఒకసారి సందర్భం ఏం చెప్పాను తెలుసా? దేవుడు ఎందరూ ఆయనను అంగీకరించురు, వారందరూ దేవుని కుమారులగుదురు అన్నారు. అంగీకరించడం అంటే ఒప్పుకోవడం అని చెప్పారు. కాబట్టి ఒప్పుకున్నటువంటి నీవు ఎవరి సొత్తు? దేవుని సొత్తు, దేవుని కుమారులు. మీరు లోక సంబంధులు కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. మొదట మీరు బాగా వినండి జాగ్రత్తగా. మీరు మొదట ఏది గుర్తుపెట్టుకోవాలి తెలుసా? మీరు దేవుని కుమారులు, లోక సంబంధులు కానే కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశంలో నుంచి బయటికి మిమ్మల్ని తీసుకొని వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాలు మీకు కొన్ని నేర్పించాలనుకున్నాడు దేవుడు. వాళ్ళకి నేర్పిస్తున్నాడు. నేర్పిస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు,
భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో భూమిలో నుంచి వచ్చే ప్రతి దానిలో దశమ భాగం అన్నాడు. అంటే దశమ భాగం అంటే 10వ వంతు. 10వ వంతు. 10వ వంతు తెలుసా? ఎవరికైనా తెలుసమ్మా? 100కు 10 రూపాయలు అన్నారు. అమలే పన్ను రూపాయలు. అక్కడ ఇటు కూర్చో, తిరిగి కూర్చో, గోడ పడుకోవద్దు, తిరిగి కూర్చో, పెయింట్ పోతుంది. మళ్ళా ఈ సంవత్సరం పెయింట్ కూడా చేసుకోలేము మనం. బాగా 10వ వంతు అంటే 100కు 10. అది ఎవరిదంట? ఎవరికి చెప్తున్నారు ఇక్కడ? మోసే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులకు ఎందుకు చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చేటువంటి దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో పోయిన తర్వాత అక్కడ వాళ్ళు విత్తిన దానికి వాళ్ళకు 100 ఫలం వస్తున్నప్పుడు, ఫలం ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళ బుద్ధులు మారుతాయి. మామూలు ఎప్పుడు మారవు. మామూలు ఎప్పుడు మారుతాయమ్మా? ఇప్పుడు 10కి రూపాయి అయినప్పుడు మారుద్దా? నిజంగా చెప్పండి, మారుద్దా? 100కు 10 అన్నప్పుడు మారుద్దా? 1000కు 100 అన్నప్పుడు మారుద్దా? 10,000కు 1000 అన్నప్పుడు కొంచెం మారు. అదే లక్షకు 10,000 అన్నప్పుడు. అందుకని చెప్పాడు ఇక్కడ. ఎందుకు కండిషన్ పెట్టాడంటే మనసులో బుద్ధి చెప్పుతున్నాడు ఇక్కడ. మీరు కొంచెంలో కరెక్ట్ గానే ఉన్నారు, ఎక్కువ వచ్చేలాగా మీ మనసులో మారుతాయి అన్నాడు. మనసు మారిపోద్ది, మనిషి మారడు, మనసు మారుద్ది. ఆ మనస్సులో వచ్చినటువంటి ఈ యొక్క వ్యత్యాసాన్ని కొన్ని రోజులు పోయిన తర్వాత దేవునికి దూరం చేస్తాడంట. అందుకని ఏమన్నాడు తెలుసా? 10వ వంతు దేవుని సొమ్ము. అది ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. ఓకే, ఇప్పుడు చూడండి ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి. ఇది ఎప్పుడు సందర్భం? ఇది లేవికాండము ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ఇది ఆదికాండంలో కొన్నాము. ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం. జాగ్రత్తగా చదవండి. మీకు ఈరోజు ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు జాగ్రత్తగా మీరు గ్రహించుకోండి. 14వ అధ్యాయం తీసారా? 20వ వచనం. అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. అమ్మా చదవటం అంటే అది బాగా చూడండి, పాయింట్ అనేది అక్కడ నుంచి చదవాలి. మీరు బైబిల్ చదివేది ఎన్ని సంవత్సరాలు చదువుతున్నా నాకు అర్థం కాలేదు. ఆడ ఏడుంటే ఆ నుంచి కాదు, అక్కడ మధ్యలో చిన్న గీత ఉంటుంది చూడు, అది వచ్చినానికి స్టార్టింగ్ పాయింట్. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆమేన్. ఎవరికి 10వ వంతు ఇచ్చాడు? అబ్రహాము ఎవరికి ఇస్తున్నాడు 10వ వంతు? ఇక్కడ లేవి కనపడతామా? అక్కడ లేవి కనపడతారా? ఎవరు కనపడ్డాడు అక్కడ? ఎవరమ్మా చదువు ముందు మాట్లాడు. అక్కడ మీకు అదే నేను అది మీకు ఆ సందర్భం గుర్తుంటే మీకు అదంతా సర్వోన్నతులకు ఎవరికి ఇచ్చాడు 10వ వంతు అక్కడ? ఎవరికి 10వ వంతు ఇచ్చాడు అక్కడ? చూడండి, బాగా గమనించి ఆలోచించుకోండి. 17వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదువుకుంటూ పోతే అక్కడ రాయబడి ఉంటుంది. మరియు సాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్ష రసం తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఎవరికి యాజకుడు? సాలేము రాజు. ఎవరంట? ఈ సాలేము రాజు ఎవరంట? దేవుని యాజకుడు. అప్పుడు ఆయన గురించి మాట్లాడు చూడండి. ఆయన క్రమం ఏంటంట, ఆయన పద్ధతి ఏంటంట చూడండి. అక్కడ ఏం రాయబడింది?
అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుడి వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఈ షాలేము రాజు అనేటువంటి ఈయన అబ్రహామును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే అబ్రహాం ఏం చేశాడంట? తన కలిగిన దానంతటిలో 10వ వంతు షాలేము రాజు అనేటువంటి ఉన్నాడు. ఊరా షాలేము రాజు అంటే తండ్రి లేని తల్లి లేనటువంటి వంశంలో నుంచి వచ్చాడు. తండ్రి లేడు, తల్లి లేదు. యేసు ప్రభు అంటే అక్కడ యేసు ప్రభు వచ్చాడు మీకు అనుకోవట్లేదు, కానీ ఇక్కడ యేసు ప్రభు అక్కడ ఆత్మరూపిగా ఉన్నాడు. అది చాలా పెద్ద సబ్జెక్టు. మెల్కిసెదెకు క్రమము అని రాయబడింది అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో. ఆ మెల్కిసెదెకు క్రమం అంటే ఈ యొక్క షాలేము రాజు గురించి మాట్లాడుతున్నాడు. ఈయనకు అబ్రహామును ఆశీర్వదించాడు. నీకు ఆశీర్వాదించును గాక అనగానే ఆశీర్వాదం మొరకనే రాలేదని అబ్రహాం ఏం చేశాడు? అన్నిటిలో తనకు కలిగిన వాటన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఇది? ధర్మశాస్త్రం ఉన్నప్పుడా, ధర్మశాస్త్రం లేనప్పుడా? ఆమేన్. ధర్మశాస్త్రం లేనప్పుడు. ఇప్పుడు 10వ వంతు ఇవ్వాలని అబ్రహాముకి ఎవరు చెప్పాడు? మరి ఎవరు చెప్పకపోతే 10వ వంతు ఇచ్చాడు? 50 వంతు ఇవ్వచ్చుగా, లేకపోతే 5వ వంతు ఇవ్వచ్చుగా. మా మీరు పొలానికి పోయినా కూడా వెనకట్టి నిద్రపోతా తల్లగా ఉండే నిద్ర వచ్చేది. ఫ్యాన్ లాగా కష్టపడు. అబ్రహాం ఓకే, మీరు అంటే ఎందుకు ఎనమని ఎందుకు చదువుతున్నారంటే మీరు నిద్రపోతున్నారంటే వాక్యం మీలోని పోకపోతే, మీరు క్రమాన్ని పాటించకపోతే ఆశీర్వాదాలు లేవు. ఆశీర్వదించబడాలని పాప మీరు ఎంత కష్టపడేది. నేను ఎప్పుడు చెప్పలే ఆశీర్వాదం గురించి. ఇప్పుడు శరీర సంబంధమైన ఆశీర్వాదం గురించి రోజు మీకు చెప్తున్నాను జాగ్రత్తగా. అబ్రహాము శత్రువులను జయించాడు, శత్రువులు అందరి మీద యుద్ధం చేశాడు. లోతు సంపద మొత్తం తీసుకొని ఈయనకి వస్తున్నాడు. ఆ రాజుకు అవన్నీ సంపదిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము ఎదురుగా షాలేము రాజు వచ్చాడు. ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించును గాకని తల మీద అతన్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఇప్పుడు ఇతనికి కలిగిన వాటన్నిటిలో 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? షాలేము రాజుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆలోచించండి. ఎందుకు ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఏమనుందా అంటే అబ్రహాముకి ఏమర్థమైంది తెలుసా? ప్రభువా, నీ దయ లేకపోతే నేను వాళ్ళని గెలవలేను, నీ కనికరం లేకపోతే నేను వాళ్ళని ఓడించి రాలేను. నీవు నన్ను బయటికి రమ్మన్నా మొదలుకొని ఈ దినం వరకు నాకు ఏది కొరత చేయకుండా నన్ను బ్రతికిస్తున్నావు, ముందుకు నడిపిస్తున్నావు. నా మనసులో అనిపించింది, నేను నీకు ఇవ్వాలనుకున్నాను, దేవుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు అలాగనే అది ఆదికాండం 28వ అధ్యాయం 28 ఆదికాండం 28వ అధ్యాయం జాగ్రత్తగా తీసారమ్మా. 28వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్త చదువుదాం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీవు చెల్లించదనని మొక్కుకొనెను. ఆమేన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యాకోబు. ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు యాకోబు? ఇక్కడ ఆ స్థలంలోకి వచ్చాడు. అక్కడ అలిసిపోయి పడుకొని నిద్రపోతున్నాడు. ఆ సందర్భంలో అతడు తలగడుగా చేసుకున్న రాయి చూసుకోగానే అక్కడ అతనితో ఒక విషయం సంభాషణ జరిగింది. అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఇదిగో నిశ్చయముగా ఈ రాయి దేవుని మందిరము అగును. ఏంటిది దేవుని మందిరం అయ్యేది? రాయి దేవుని మందిరం అవుతే అంటే ఆ రాయిని నిలబెట్టాడు చూడు, దానిని అన్నాడు ఇది ఎప్పటికైనా దేవుని మందిరం అగును. పరలోకపు గవిని ఇదే. ఇక్కడ నుంచే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అవుతుంది కాబట్టి అక్కడ కూర్చొని ఆయన ప్రార్థన చేయించున్నాడు. ఏమంటున్నాడంటే ఇదిగో మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో నీవు నాకేమిస్తావు?
యావత్ ఎత్తావు. నేను వెళ్ళేటప్పుడు నాకు ఎంత అయిందో నువ్వు విందావు, ఆ యావత్తులో నేనేం చేస్తానన్నాడు, 10వ వంతు నీకు నిశ్చయముగా ఇచ్చాను. ఎవరు చెప్పారు యాకోబుకు? ఇప్పుడు చెప్పాలి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మరి ఎవరు చెప్పకపోతే మరి 10% ఎందుకు ఇవ్వాలన్నాడు? ఇస్సాకు చెప్పారా? ఇస్సాకు కూడా చెప్పాడు, అబ్రహాం చెప్పాడు. మరి అబ్రహాం కూడా చెప్పాడు. ఇక్కడ దాకా ఓకే. మరి అబ్రహాం కూడా చెప్పారు. అబ్రహాముకు ఎవరు చెప్పారు? మోసే దాకా వచ్చినప్పుడు అయితే ధర్మశాస్త్రం ప్రకారం అనుకుంటాం, ధర్మశాస్త్రం కంటే ముందు కూడా చేశారు. ధర్మశాస్త్రం తర్వాత ధర్మశాస్త్రం కంటే ముందు చేశారు. అప్పుడు అబ్రహాము ఎవరిని చూస్తున్నాడు? ఇదిగో ఏమన్నాడు అక్కడ, పరిశుద్ధ దేవునికి యాజకుడు అయినటువంటి షాలేము రాజు. అంటే ఇదిగో నువ్వు దేవుని యాజకుడు, నువ్వు రొట్టె ద్రాక్షారసం తెచ్చి నన్ను ఏం చేశావు, ఆశీర్వదించావు. ఆ సందర్భాన్ని చూడండి బాగా మళ్ళీ ఒకసారి. అది ఆదికాండము 14:21 ఒకసారి చూడండి. అక్కడ ముందు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఎవరికి యాజకుడు? దేవునికి యాజకుడు. అంటే ఇప్పుడు అబ్రహాం ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. దేవుని యాజకుడికి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడంటే నీవు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను, నువ్వు శపిస్తే నేను శపించబడతాను, నువ్వు సంతోషం ఉంటే నేను సంతోషం ఉంటాను, నువ్వు ఆనందం ఉంటే నేను ఆనందం ఉంటాను. ఇంతవరకు యాజకత్వం అనేది ప్రారంభం కాల. ప్రారంభంలో ఒక యాజకుడిని ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఎందుకోసం పంపించాడు? అబ్రహామును ఆశీర్వదించుట కొరకు పంపించాడు. మెల్కీషెదెకు అన్నారు. షాలేము రాజు, తండ్రి లేని తల్లి లేని వంశావళి లేని వాడు. ఆయనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. అది మీకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు చెప్తాను. కాబట్టి ఇక్కడ అబ్రహాము దగ్గరికి ఆ షాలేము రాజు వచ్చినప్పుడు, ఆ షాలేము రాజు అబ్రహాముకు మధ్య సంభాషణ జరుగుతున్నప్పుడు, అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించావు కదా, నీదే కదా సమస్తం, అంటే ఆ మొత్తము నాకు అవసరం లేదు, మొత్తము నువ్వే ఉంచుకోమన్నప్పుడు ఆయన అనుండొచ్చు, అయ్యా నేను నీకేదైనా ఇవ్వాలి, ఏది ఇచ్చి నిన్ను సంతోష పెట్టాలన్నాడు. నీ హృదయం ఇద్దేస్తానని ఉంటాడు ఆయన. వెంటనే నేను అంటాడు, నన్నే నీ స్వాస్థ్యం చేసుకున్నావు, నేను నీకేమి ఇవ్వాలి? అప్పుడు దేవుడు ఏం ఆలోచించాడు తెలుసా? తర్వాత తరములు ఎవరు వస్తారు? యాజకులు వస్తారు కనుక, యాజకులకు అన్ని కావాలి కనుక, వాళ్ళను దృష్టిలో ఉంచుకోవాలి కనుక, ఈ మందిరం ఏర్పడుతుంది కనుక, ఆ మందిరంలో సేవ చేసే వాళ్ళు కావాలి కనుక, అది దృష్టిలో ఉంచుకొని అప్పుడు అబ్రహాముతో చెప్పాడు, నేను మొత్తము నాకేమొద్దు, 10వ వంతు మాత్రమే యాజకుడికి చెల్లించు. ఇప్పుడు వెంటనే ఇస్సాకు చెప్పుకుంటాడా లేదా? అబ్రహాము చెప్పుకుంటాడు కదమ్మా, నిజంగా చెప్పుకుంటాడా? ఆమె చెప్పి ఉంటాడు. ఎందుకంటే మనమైతే పత్రాలు లెక్కలు ఎవరికి ఏమి ఇచ్చావు, యాడ ఇల్లు ఉన్నాయి, యాడ వస్తున్నాయి, ఈ చెబుతాం. దేవుని విషయాలు పిల్లలకి చెప్పం. అబ్రహాము చెప్పుకుంటాడు. ఏం చెప్పుకుంటాడు? ఇదంతా మంది కాదురా, ఇదంతా దేవుడి దయ వల్ల నేను పొందుకున్నాను. ఈ రోజు నేను బతికున్నానంటే దేవుడి దయ, ఆయన లేకపోతే మనకేమీ లేదు. కాబట్టి నాకు ఒక నిబంధన చేసుకున్నాను దేవునితో, నేను నీకు 10వ వంతు ఇస్తాను ప్రభు. అయ్యా ఏమన్నా లేనివాడంటే ఆయనకు కాదు, ఆయన మందిర ఆవరణములో జరిగే పనులు కొన్ని ఉంటాయి, ఆయనకు చేయవలసిన పద్ధతులు కొన్ని ఉంటాయి, ఆయన ప్రతిష్ఠించుకున్న సేవకులు ఉంటారు, దాని గురించి చెయ్యాలి. అది చేస్తే ఆయన నీకేం చేసిందంట? ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాదం ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఇప్పుడు రాని మళ్ళీ ఒకసారి సంఖ్యాకాండంలోకి వద్దాం. సంఖ్యాకాండం మొత్తం పాత నిబంధన మీరు గుర్తు పెట్టుకోండి. ఇదంతా పాత నిబంధన మీతో మాట్లాడేది. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం చూసారమ్మా? 20వ వచనాన్ని ఒకసారి చదువుతాం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను,
వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలీయుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఆమేన్. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ దేవుడు అహరోనుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? వారి దేశంలో నీకు స్వాస్థ్యము ఉండదు అన్నాడు. ఎందుకంటే మొత్తం ఎంతమంది? 12 మంది ఇశ్రాయేలీయులు. 12 మందిని తీసుకుపోయిన తర్వాత 12 గోత్రాలలో నుంచి ప్రత్యేకమైన గోత్రం ఒకటి ఉంది. ఆ గోత్రాన్ని మనం ఏమంటాము? లేవి గోత్రము. ఇప్పుడు ఒక తండ్రికి 12 మంది కుమారులు పుట్టారమ్మా. 12 మంది కుమారులు పుట్టారు అనుకోండి, 12 ఎకరాల పొలం ఉంది. ఎన్ని భాగాలు చేయాలి? దేవుడు ఏం చేశాడంటే 11 భాగాలు చేపించాడు. 11 భాగాలు చేపించాడు. ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయమా? ఇప్పుడు మీరు చెప్పాలి, న్యాయమా అన్యాయమా? మన దృష్టికి అన్యాయము, దేవుడి దృష్టికి సమస్తము న్యాయం. 11 భాగాలు చేపించాడు. ఇప్పుడు వచ్చాడు ఎవరు? లేవి. అయ్యా నాకేందంటే నీకు స్వాస్థ్యము లేదు, నీకు పాలు లేదు, మరి నాకేందంటే నీకు నేనే స్వాస్థ్యము, నీకు నేనే పాలు అన్నాడు. నీకు నేనే స్వాస్థ్యము, నీకు నేనే పాలు, నన్నే నువ్వు సంపాదించుకున్నావు, ఇదెంతా? మరి అలాగైతేనయ్యా భూమి మీద జీవించాలంటే తినాలి కదా, ఉండాలి కదా, కట్టుకోవాలి కదా, ఉండాలి కదంటే, అయితే నిన్ను పోషించడానికి ఇలా 11 మందికి నేను ఆజ్ఞాపించాను. ఎవరిని పోషించడానికి? ఒక్కడిని పోషించడానికి ఎంతమంది? 11 మంది. అందుకనే అప్పుడు పెద్దలు చూడండి, 11 మందికి ఏముండదు, ఈ ఒక్కడికి అన్ని ఉన్నట్టే. అర్థమైందా కాలేదా? 11 మందికి ఏమున్నాయో ఈ ఒక్కడికి అన్ని ఉన్నట్టే. ఎలాగంటే 11 మందిలో నుంచి ఒక్కొక్క భాగం నేను దగ్గరికి వస్తుంది. ఎందుకు 11 మంది చేత ఇప్పించాడు దేవుడు? ఒక్కరి చేత ఇప్పించగా ఏందమ్మా చెప్పండి, ఎందుకు? అందరికి అన్ని ఇచ్చిండు. మరి ఈయనకు ఒక గోత్రంలో నుంచి 11 మంది ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఏందమ్మా అంటే ఇప్పుడు 11 మంది తెచ్చి ఎవరికి ఇవ్వాలి? లేవికి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 10 వంతు ఇవ్వాలి. ఒకరు కూడా ఎక్కువ ఇవ్వడానికి లేదు, మళ్ళా 10 వంతు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే అబ్రహాము తాను సంపాదించిన దాని అంతటిలో 10వ వంతు షాలేము రాజుకి ఇచ్చాడు. ఇప్పుడు షాలేము రాజు అబ్రహాం ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఈయన కూడా ఈ 11 మంది తెచ్చి ఇచ్చినప్పుడు ఈయన కూడా వాళ్ళని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. ఒకవేళ ఎవరైనా మామాటం కోసం లేకపోతే క్లోజ్ గా ఉండి ఎక్కువ తెచ్చారు అనుకోండి, ఈయన వాళ్ళ మీద ఏం కలుగుద్ది? ఇప్పుడు చెప్పండి, ఏం కలుగుతామా? ఎక్కువ ఆశీర్వాదం. అందుకని నీలో స్వార్థం అంత అవునా కదా? మీరు చూస్తారో లేదో చూడండి, 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది 10 రూపాయలు ఇస్తే సమానంగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ఎవరైనా కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారనుకో, పెత్తనం చేస్తున్నప్పుడు వచ్చి ఏం చేస్తున్నట్టు? పెత్తనం చేస్తాను. ఎందుకు పెత్తనం చేశానంటే, నేను 10,000 ఇచ్చాను, ఆఫ్టర్ నువ్వు 200 ఇచ్చి నువ్వేంద్ర ముందు వచ్చేది. అందుకని ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు వచ్చి ముందు వచ్చి పెత్తనం చేయకూడదు, ప్రతి వాడు 10వ వంతు ఇవ్వాలి. ఆ 10వ వంతు ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఈ యోధాను ఎంత ఆశీర్వదించావో, ఈ యొక్క ఉన్నటువంటి యేషూను కూడా అంతే ఆశీర్వదించాలి. బెన్యామీనుని ఎంత ఆశీర్వదించావో అదే విధంగా ఇటువల్ల ఉన్నటువంటి రూబీనును కూడా అంతే ఆశీర్వదించాలి. అందుకనే చాలా మంది ఏం చేసుకుంటున్నారంటే, ఎక్కువ ఉన్నవాడు ఎక్కువ ఇవ్వకూడదు, తక్కువ ఉన్నవాడు తక్కువ ఇవ్వకూడదు అన్నాడు. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి మళ్ళీ ఒకసారి అదే సందర్భంలో నుంచి చూస్తాను. మీరు అదే 18వ అధ్యాయం, అదే సంఖ్యాకాండం 18వ అధ్యాయము తీసారమ్మా? 22 ఒకసారి చదవండి. 21, 22.
ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇప్పుడు 24 చదవండి. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణగా అర్పించు దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతనే వారు ఇశ్రాయేలీయుల మధ్యను స్వాస్థ్యము సంపాదించకూడదని వారితో చెప్పితిని. ఆమేన్. ఇప్పుడు లేవీయులకు ఏం చేశారంటే ఇక్కడ స్వాస్థ్యం ఇచ్చాను. ఈ స్వాస్థ్యం ఏంటంటే మీరే నా స్వాస్థ్యం అని చెప్పారు. మీరే నా స్వాస్థ్యం అన్నారు. సేవకుడు పత్తున్నాడంటే అంటే యాజకుడు పత్తున్నాడంటే ఇశ్రాయేలు అందరూ పత్తున్నారని అర్థం. ఎందుకని వాళ్ళకి లేదు కాబట్టే కదా ఏం దగ్గరికి రాలేదు. అదే వాళ్ళకు ఉంటే ఏం దగ్గరికి వచ్చేదిగా. అర్థమైందా? ఇప్పుడు మీరు అనొచ్చు ఎందుకయ్యా 10వ వంతు అంటే మొత్తం ఎంతమంది 11 మంది తలా ఒక భాగం తెస్తే ఎంత అవుద్ది అంటే వాళ్ళకంటే ఒక భాగం ఎక్కువగా. అంటే ఇక్కడ క్లారిటీ ఉందా లేదా? ఇప్పుడు 11 మందికి 90 పాలు వచ్చాయి. ఈయనొక్కడికి మొత్తం ఎంతమంది ఇచ్చారు? 11 బదులు అంటే ఈయన పాలు. ఇప్పుడు ఈ 110 నేనేం చేయాలి చెప్పాలి. ఈ 110 నేనేం చేయాలి? ఈయనకు లేదు, అక్కడ చెప్పలేదు. లేవి ఇవ్వమని చెప్పాడా? మీరు కొత్త నిబంధన చెప్పట్లా, పాత నిబంధన మాట్లాడుతాను. ఇప్పుడు లేవి ఏమన్నాడా? లేవికి లేదు. మరి ఏం చేయాలి ఆయన? నీవు నీ కుటుంబము మందిర అవసరాల కొరకు నువ్వు ఉపయోగించాలి. ఎందుకంటే నీవు వాళ్ళకంటే తక్కువైపోయి పక్కన వాళ్ళ దగ్గర నువ్వు అడుక్కున్నావంటే వీళ్ళందరూ అడుక్కున్నట్టు అని అర్థం. ఇప్పుడు ఇలా బలం ఏంటి? ఉదాహరణకు ఒక తల్లిదండ్రులకు 4 కుమారులు ఉన్నారు అనుకోండి. 4 కుమారులను సమానంగా చూస్తారు. ఒక కుమారుడు కొద్దిగా తక్కువగా ఉన్నాడు అనుకోండి, వీడు పక్కింటికి పోయి అడుక్కుంటుంటే ఎవరినంటారమ్మా? అంత సంపాదించుకున్నారే తగలబెట్టుకుంటారా? వారికి ఒక 10 రూపాయలు ఇవ్వచ్చు కదా అంటారా? అందుకనే ఈ యాజకుడు పక్కకపోతే ఎవరినంటారు చెప్పాలి. ఇప్పుడు ఎవరినంటారు? ఆ 11 మంది అంటారు. మీరు ఏమయ్యారు? మీరు ఉంటే మా దగ్గరికి ఎందుకు వచ్చి మీరు పెట్టొచ్చు కదా. అందుకని ఈయనకు ఆ పాలు ఇప్పించారు. ఎప్పుడు ప్రతిదీ అది యెహోవాది. యెహోవాదంటే యెహోవా ఎవరికి స్వాస్థ్యము? లేవీయుల స్వాస్థ్యం యెహోవా. లేవీయులకు స్వాస్థ్యం నేనే నీకు స్వాస్థ్యం అన్నాడు. లేవీయులకు స్వాస్థ్యమైనటువంటి యెహోవా వాళ్ళని ఏం చెప్పించారంటే ఇదిగో ఖచ్చితంగా మీరు చూచినట్టుగా తెచ్చేయాలని చెప్పాడు. అందరికి కండిషన్ మామూలుగా ఎవరైనా తెచ్చేయలేదనుకో వారికి ఆ సంవత్సరం దీవెన లేనేలేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎవరిక్కడ చెప్పింది? దేవుడే. చూడండి మీకు నా బైబిల్ గ్రంథంలో లేకపోతే అదే ద్వితీయోపదేశకాండం ఒకసారి వద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము. చూడండి ఇక్కడ బాగా సందర్భాన్ని బట్టి ఎంత మాట్లాడుతున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 22 నుంచి నిదానంగా చదవండి. ప్రతి సంవత్సరముల నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా ఏర్పరచవలను. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడి నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్ష రసములో గాని నువ్వు నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలుచూలు వాటిని తినవలను. మార్గము దీర్ఘముగా ఉన్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలము మిక్కిలి దూరముగా ఉన్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళు. నీవు
కోరు దేనినైనను ఎద్దులకేమి గొర్రెలకేమి ద్రాక్ష రసమునకేమి మద్యమునకేమి నువ్వు కోరు దానికి ఆ వెండిని ఇచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిన భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలను. లేవీయులను విడవకూడదు, నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. ఆమేన్. ఎంత బాగా చెప్పాడంటే విడిచిపెట్టకూడదు వాళ్ళని. మీరు ఎందుకు విడిచిపెట్టకూడదు అంటే మొత్తం నీ పేరు రాశాను, ఏమి లేదు పొమ్మని నెట్టేసిన అంటే లేవీలు బయటికి పోయారంటే ఎవరు పోయారని అర్థం? ఇప్పుడు చెప్పాలి. 12 గోత్రములు 12 ఇల్లులు కట్టుకున్నారమ్మా. ఇప్పుడు లేవీలు వచ్చి నేను ఏమంటారంటే నీకు ఇల్లు లేదేం లేదు పోరని నెట్టేసారు అనుకో, మరి ఊరికి పంపి ఎట్టాలి అర్థం? ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు లేవీయులను గెంటేస్తారో దేవుణ్ణే గెంటేశారని అర్థం. ఆ స్వాస్థ్యం ఊరంట దేవుడే. అందుకని ఎప్పుడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, పద్ధతి ఇప్పుడు కూడా ఎలా ఉందో, ఎక్కడ ఊరు కడుతున్నా, ఎక్కడ గ్రామం కడుతున్నా, ఎక్కడ ఒక ప్లేస్ కడుతున్నా అక్కడ దేవాలయానికి స్థలం ఖచ్చితంగా కేటాయించాలి. ఏదైనా దేవాలయానికి స్థలం ఎందుకంటే ఇక్కడ ఇది ఉండాలి. ఎందుకు ఉండాలి చెప్పండి అక్క, మీరు ఎందుకు ఉండాలమ్మా చెప్పాలి. ఎందుకు ఉండాలంట? ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొలం కాలనీలు ఇచ్చారు కదా, ఇచ్చిన ప్రతి చోట ప్రతి దానికి స్థలం ఇస్తారు. ఒక సెంటు ప్రతి ఇంటికి స్థలం ఇస్తారు. అక్కడ కూడా మొట్టమొదటిగా ఏమంటారు, దేవాలయాన్ని కూడా కొంత స్థలం కేటాయిస్తారు. ఎందుకు ఎందుకు కేటాయించాలి దేవాలయానికి స్థలం? అది ఎందుకు ఉండాలి? ఉండాలంటే ఉండాలంటే ఎందుకు ఉండాలి? ఉండాలంటే ఒక రీజన్ ఉండాలి. ఎందుకు ఉండాలి? ఈ దేవుని మందిరం లేకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. మనం కాపాడబడాలంటే దేవుని మందిరం మన మధ్యలో ఉండాలి. ఆమేన్. ఇదంతా ఎక్కడి నుంచి తెచ్చుకున్న రూలే. ఎక్కడ కూడా మన ఊరు కట్టారంటే దేవాలయం లేదనుకో, ఇదే ఊరు దేవుని మందిరం పడలేదు. ఏ ఊరు ఇది? ఇలా ఎందుకుంది, అందుకే ఇలా కీడు జరుగుతుంది, అందుకే ఇలా నష్టాలు జరుగుతున్నాయి, అందుకే ఇలా తెగులు జరుగుతున్నాయి. వెంటనే ఏం చేస్తారు, ఎవరికి నచ్చిన వాళ్ళు తెచ్చేసి ఏదో ఒకటి జరిగించి ప్రార్థనలు పూజలు ఏదో ఒకటి జరిగించి అక్కడ దేవాలయాన్ని ప్రతిష్ఠించాలంటారు. ఎందుకంటే ఊరికి కీడు జరుగుతుంది. ఊరికి కీడు జరగకుండా ఉండాలంటే ఎవరు ఉండాలి? దేవుని మందిరం ఉండాలి ఊళ్ళో. అది అక్కడ పాయింట్. అందుకని లేవీయుని నెట్టేసిందంటే ఎవరు నెట్టేసినట్టు? దేవుడిని నెట్టేసారు. దేవుడిని నెట్టేసినట్టు ఇంకా ఆశీర్వాదం ఉంటుంది ఆ ప్రాంతానికి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్త చూడండి. ఇప్పుడు 28-29 చదవండి. ద్వితీయోపదేశకాండం 14:28-29. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏటా నీకు కలిగిన పంటలో 10వ వంతును బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను నీ ఇంటనున్న పరదేశులను తండ్రి లేని రాని నీ ఇదవరాలను వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. అంత బాగా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా చెయ్యాలి. ఈ రూల్ అంతే. అయ్యా నాకు నష్టం వచ్చింది, 100 రూపాయలు పెట్టాను, 9 రూపాయలు వచ్చాయి, 9 రూపాయలు ఉండటం 90 పైసలు ఇవ్వాలంట. అదంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఇస్తే దానికి 10 అంతులు జరుగుతాడు. కానీ ఈ లేవీయుల బుద్ధి చివరి దాకా కండిషన్ గా మారిపోయిందా. తప్పదన్నట్టు చేశారు కానీ ఇష్టంతో చెయ్యలేదు. తప్పదన్నట్టు చేశారు అంతే. నేను ఎంత చెప్పాను చూడండి. పెరిగే కొద్ది ఆశీర్వాదము లేవీయుల కాడికి వచ్చాక తగ్గిపోతుందంట. దీవెన ఆశీర్వాదం పెరుగుతుంది. అప్పుడప్పుడు మీరు చెప్తుంటారు ఆశీర్వాదం పెరుగుతుంది. 10, 100, 1000, 1,00,000 దగ్గరకు వచ్చింది. ఎంత ఇయ్యాలా దేవునికి? అక్కడ వాళ్ళ మనస్సులో వచ్చిన ఆ స్వభావము వాళ్ళని పాడు చేసేసింది. ఇప్పుడు చూడండి తర్వాత 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం చూసారమ్మా. 4 వచ్చినాను ఒకసారి చదువుతాం. యోవాసు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల
విలువను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతు చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనాను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటచ్చట శిథిలమై ఉన్నదో అచ్చటచ్చట దానిని బాగు చేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఆమేన్. ఎంత బాగా మాట్లాడుతున్నారంటే ఇక్కడ యావాసు చెప్తున్నాడు, యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువులను విలువలను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతులు చొప్పున ప్రతి మనిషికి ఎంత నిర్ణయించాడు. ఇప్పుడు లేదు ఆ నిర్ణయం. ప్రతి మనిషికి ఎంత. ఎందుకు? మందిరం పాడైపోయింది, దానికి 1000 రూపాయలు అవుతుంది, ఉన్నది 100 మంది, తలా 10 రూపాయలు ఇవ్వాలి. నాకా లేవు అంటే లేవన్నా ఉన్నాయన్నా అప్పు తెచ్చైనా 10 ఇవ్వాలంట. ఎట్ట కుదురుతుంది? కుదురుతామా? మరి దేవుడు ఎందుకు అలా చెప్పాడు అక్కడ? దేవుడు ఎందుకు చెప్పాడు అక్కడ? ఇప్పుడు నేనేం చదివింది కాదు, నేను రాసింది కాదుగా. దేవుడు ఎందుకు అలా చెప్పాడు? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుడు ఎందుకు చెప్పాడు అలాగా? ఎందుకు చెప్పాడమ్మా? అమ్మే, అది మీకే మేలు. అయ్యా నా దగ్గర లేవంటే లేకుండా చేసుకున్నది నువ్వే. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ మనకు పండుగ జరిగింది, మన చర్చి 5 వర్షాలు జరుపుకుందాం. అర్థం కావడానికి చెప్తున్నా. ఒకళ్ళు 5 ఇచ్చారు, ఒకళ్ళు 10 ఇచ్చారు, ఒకళ్ళు 100 ఇచ్చారు, ఒకళ్ళు 1000 ఇచ్చారు, ఒకళ్ళు కొద్దిగా ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చారో అంత ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ పెత్తనాలు జరుగుతాయి. అది ఇదైనా ఇంకొకటైనా ఏదైనా ఇచ్చిన దాన్ని బట్టి పెత్తనాలు జరుగుతాయి కనుక అలాంటిది ఉండకూడదు. కాబట్టి అందరూ ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు ఒక లిస్ట్ వేసుకొని అంతమంది ఉంటే అంతమందికి సమాన భాగాలు పంచండి, ఇక్కడ ఎవరిది ముందు రాడు అని అంటారు. దేవుడు చేసింది ఏది అన్యాయం కాదు. అప్పుడు నువ్వేమనుకుంటావంటే భోజనం పెట్టిన తర్వాత ఏందమ్మా నీకు పెట్టదు, నేనేమో 5 రూపాయలు ఇచ్చిందని నన్ను పలుచుకోలే, నాకు పెట్టర్లే అంటే నువ్వు వెనక్కబడిపోతున్నావంటే నీ దగ్గర పాలు లేదు కనుక. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? మందిరంలో ప్రేదైనా జరిగినప్పుడు ప్రతి వారికి వంతు నిర్ణయించు. అంతే. 2 వచ్చినా 3 వచ్చినా 4 వచ్చారా, 4 4 5 20 వేయాలంతే. నా కాడ 5 ఇవ్వంటే నువ్వు ఎక్కడైనా తెచ్చి 5 ఇవ్వాలంటున్నాడు. ఎందుకు? పోయింది ఏంటిది? పాడైంది ఏంటిది? మందిరం. అంటే మందిరంలో నువ్వు ఒక్కడే కూకుంటావా? నువ్వు కూర్చోవా? ఇప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు నీకు కూడా హక్కు ఉందా లేదా? ఇప్పుడు ఇల్లు కారుతుంది అనుకోండి, అబ్బాయి ఇల్లు కాదు నాకేం సంబంధం, పక్కన ఉండవా? ఎందుకుంటావు? కారేటప్పుడు ఒకళ్ళేమో సిమెంట్ తెస్తుంటారు, ఒకళ్ళు రాళ్ళు ఇసుక తెచ్చుంటారు, మొత్తం కలిపిన తర్వాత పడిపోతుంది. ఈరోజు పని ఏం లేదు, సాయంత్రం వచ్చి పడుకుంటుంటే నిద్ర రానే రావట్లా, ఇల్లు కారుతుంది. ఈ రోజు అయితే ఆగండి, ఇంటి మొత్తం కలిసి ఆ ఇల్లు పూర్తి చేసుకుంటారు కారకుండా. ఎందుకంటే నీ ఇల్లు కాబట్టి. ఇప్పుడు ఇది కూడా ఎవరి ఇల్లు అంట? నీ ఇల్లు, నీ ఇల్లు, నీ ఇల్లు. అందుకని ఇక్కడ ఏది జరిగినా ప్రతి వాడు తన వంతు చొప్పున చేయాలని వంతుల ప్రకారం చేశాడు. ఇప్పుడు దేవుడు చేసిన న్యాయం అన్యాయం. ఇప్పుడు న్యాయం అవుతుంది. ఎందుకు? వివరిస్తుంటే న్యాయము. మనమేమంటాం, నేనేందయ్యా నేను పేదదాన్ని, నా దగ్గర లేవనుకుంటా. కొంతమంది ఉన్నారు ఇక్కడ, పాపం చాలా మంది ఉంటారు అనుకోండి, అయ్యా నాకు పూట గడవదయ్య అంటే పూట గడిచినా గడవకుండా ఒక పూట మానుకొని నా మందిరానికి నువ్వు తెలియాలంతే. ఎందుకంటే రేపు నీకు కూడా ఇక్కడ మాట్లాడే హక్కు. ఆమేన్. నీకు హక్కు ఉండాలని దేవుడు కలిగిస్తున్నా, నీకు హక్కు ఉండాలనుకుంటాడు. నాకు హక్కు ఉంది అనుకున్నావు అనుకో, అప్పుడు అందరిలో తక్కువైపోయాడు అనుకో, నువ్వు తక్కువైపోతే ప్రార్థన చేసుకునేటప్పుడు కనుక నేను చివరిలో చేసుకుంటాను, నాకు సంబంధం లేదు అంటే నీకు దేవుడు వద్దా? నీకు ఆశీర్వాదం వద్దా? అది ఇక్కడ జరిగిన సంఘటన. ఓకే, ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఎందుకు ఏందనేది పాత నిబంధనలు ఇలా కండిషన్ చెప్పాడు, ఖచ్చితంగా ఇవ్వాలన్నా, నువ్వు చేసిన దాన్ని ఖచ్చితంగా 10 వంతు పక్కగా తీయాలంట. అంతే, ప్రతి వాళ్ళు తీయాల్సిందే. మేము తీయమంటే దేవుడు ఒప్పుకోలేదా? ఇప్పుడు కొత్త నిబంధన అనుకుంటాం బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త. మత్తయి సువార్తలో చాలా మంది మనం ఇలా మాట్లాడుకుంటున్నాం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. చూడండి అక్కడ చెప్పింది ఏంటి? ప్రతి వాడు తన వంతు చొప్పున, వంతు కంటే ఎక్కువైతే స్వేచ్ఛ, అది నీ ఇష్టం, కానీ ఖచ్చితంగా వంతు అనేది నిర్ణయించబడింది. మా
మేము మీతో ఒక రోజు పనికి రావాలి, మీ అందరి నుంచి చూడాలి అసలు, అంతే కదా. కూర్చోండి పక్కన చేతగా కుర్చీ చేసుకుని పక్కన కూర్చొని చూస్తాం, మీరు అందరూ నిద్రపోతున్నారు. ఆ నిద్ర అసలు పోతున్నాక అమ్మా, ఎందుకని అంత లేదు. ఏం చెప్పమంటావా? ఎందుకని చెప్పమంటావా? అక్కడ పని చేయకపోతే డబ్బులు రావాలి, కానీ ఇక్కడ దేవుని వాక్యం వినకపోతే ఆశీర్వాదం రాదు. అనేకులు నిద్రమత్తులు అయిపోయి ఏమయ్యారంట? సోమరపోతులయ్యారు. సోమరపోతులు అవటం వల్ల ఏమయ్యారంట? నీ ఇంట్లో దరిద్రం పట్టింది. బైబిల్ చెప్తున్నా, దేవుడి మందిరంలో నిద్రపోతున్నారంటే నీ ఇంట్లో దరిద్రం దరిదాపులు కూర్చున్నదని అర్థం. ఆ దరిద్రం నుంచి పోవాలంటే నీ దరిద్రం పోవాలి మొదట. మనం అంటాం ఏడయ్యా నా ఇల్లు బాగుందని, ఏదైనా మనస్ఫూర్తిగా ఇక్కడ నిద్రపోయి వాక్యం కరెక్ట్ గా ప్రశాంతంగా ఉండడం చెప్పండి. కాండ్రానికి కన్నీళ్లు గారిపోతున్నాయి, పెడితే డ్రమ్ములు అవుతాయి కన్నీళ్ళు. ఎందుకంటే బాధ చెప్పేవి కాదు. ఏ బాధలు? అబ్బా పర్లేదు, భర్త కొద్ది కంట్రోల్ అయ్యాలంటే పిల్లల మాటలు, పిల్లలు పర్లేదు అంటే భర్త మాటలు, అందరూ పర్లేదు కీడు మాటలు. ఏది అంటే ముందు నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చి కరెక్ట్ గా లేవు. అందుకే నేను ఇది కూడా ఈరోజు ఎందుకు చెప్పాలంటే, కొన్ని చెప్పకపోతే రేపు నా మీద కాదు తప్పవుతుంది, మీ దీవెనలు మాట దొంగలించడం మాట. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మత్తయి సువార్త కొత్త నిబంధనలు చూద్దాం, 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. పాత నిబంధనలో దశమ భాగాలు కరెక్ట్ యాస్టేజ్ ఇశ్రాయేలీలు అందరూ ఖచ్చితంగా ఇయ్యాలంతే, అది రూల్ అంతే. మందిరానికి ఏదైనా జరిగితే ఎంత నిర్ణయించినప్పుడు నువ్వు ఎంతైనా వాడికి ఎక్కడైనా ఉంటే అది తెచ్చియ్యాలి. నా దగ్గర లేకుంటే ఒప్పుకోవడం ఖచ్చితంగా ఏమన్నాడు అంటే, ఎవరి వంతులు బట్టి వాడికి చేస్తాడు, మళ్ళీ ఎక్కువ చేయలేవు. అక్కడ ఉందనుకోండి, 100 రూపాయలు అవుతాయి, దీన్ని పెయింట్ చేయడానికి ఒక 5,000 అవుతుంది అనుకోండి, మొత్తం 50 మంది వస్తాం అనుకోండి, తలా 1000 రూపాయలు, తలా 100 రూపాయలు. కష్టమా 100 రూపాయలు? అదే ఒక్కళ్ళే 5,000 ఇవ్వాలంటే కష్టం కదక్క. అందువల్ల నువ్వు 100 రూపాయలు ఇచ్చిన అనుకో, నువ్వు కూడా వచ్చేయమంటావు, అబ్బా మనం వేసిన పెయింట్ అంత బాగుందంట. అదే 100 రూపాయలు వేయలేదనుకో, పెయింట్ బాగుందంటే వాళ్ళు ఇచ్చినారు, వాళ్ళు అనుకుంటున్నారు, నాకెందుకు? ఈ యొక్క ఈర్ష నీ మనసులోకి వచ్చేస్తుంది. అందుకే నువ్వు బాగుపడక. ప్రతి వానికి ఆ స్వాస్థ్యం ఉందని బైబిల్ చెప్తుంది. కొత్త నిబంధన 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ వచనం, 23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఇప్పుడు చూడండి, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి అక్కడ ఆగండి. వీళ్ళు ధర్మశాస్త్రం, వీళ్ళకు పాత నిబంధన బాగా గుర్తుంది. ఇప్పుడు ఏం చేశారు? పుదీనా అంటే, పుదీనా తెలుసా? ఎప్పుడన్నా బిర్యానీ చేసుకున్నారా? అప్పుడు తెచ్చుకుంటారు కట్టలు పుదీనా. తర్వాత సోపు, సోపు అంటే తెలుసా? సోపు గింజలు. అన్నం తిన్న తర్వాత హోటల్ పోతే పెడతారు అక్కడ సోపు గింజలు అని. ఆ చెట్లు అక్కడ పండే సోపులో తర్వాత జీలకర్ర, జీలకర్ర తెలుసుగా? ఆ జీలకర్ర అక్కడ పండుతాయి. వీటన్నింటిలో పండే పంటల్లో 10వ వంతు తెచ్చుతున్నారు. ఇది మంచిదా చదదా? మంచిది. పత్తి పంటలో మళ్ళా ప్రథమ ఫలముల పంట అది వేరు. ఆ పంట పత్తి దాంట్లో ఈ సంవత్సరం పండిందా, ఇదిగో ఇది ఫస్ట్ పుదీనా కోసాం, ఇప్పుడు 10,000 వచ్చాయి, 1000 రూపాయలు తెచ్చారంట. సెకండ్ టైం కోసారు, 10,000 వచ్చాయి, మళ్ళీ ఇది తెచ్చారంట. థర్డ్ టైం కోసం పత్తి దాంట్లో చేసిందంతా 10వ వంతు తెచ్చేస్తారంట. పుదీనాలోను సోంపులోను జీలకర్రలో 3 చెప్తున్నారంటే, ఎందుకంటే వాళ్ళకు పండే పంటలు అయ్యి. మనకు చెప్పలేదు కదా, పొగాకని, కొత్తిమీర, కందని, మిరపని మాకు చెప్పలేదు కదా అనుకోద్దు. వాళ్ళకు పండే పంటలు అయ్యి, నీకు పండే పంటలు అయ్యి. ఇప్పుడు చర్చించారంట. అయితే ఏం జరిగిన తర్వాత చూడండి, అయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఆమేన్. ఈ తెచ్చుతున్నారంట, కానీ న్యాయం లేదంట, కనికరం లేదంట, విశ్వాసం లేదంట. ఈ తెచ్చింది లేకపోతే ఉపయోగం ఉందమ్మా? అందుకని ఏమన్నాడు చూడండి, వాటిని మానక, ఏటిని ఫస్ట్ తెచ్చి మానకుండా ఈ కూడా చేస్తే అప్పుడు బాగుంటది అన్నాడు. వాటిని మానక అన్నాడు. వాటిని మానక వీటిని కూడా చేయండి. మనం వాటిని మానుకొని చేస్తాను.
ఈ కూడా పూర్తి చేస్తారా? అదైనా కరెక్ట్ చేస్తాను, నీ కరెక్ట్ చేయడం అన్నమాట. న్యాయము, కనికరము, విశ్వాసం, వాటిని మానుకోవద్దు, వీటిని కలిపి చేయాలన్నాడు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు అనేది యేసు ప్రభు వారే మనకు తెలియజేస్తాడు. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున. చాలు. ఎవరి దగ్గర ఉందంటే డబ్బు సంచి? ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచి ఉంది. ఎందుకు ఈ డబ్బు సంచి ఆయన దగ్గర ఉండాలి? డబ్బు సంచి ఎందుకు వాళ్ళకి అవసరం అక్క? ఎవరున్నారు వాళ్ళతోటి? యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటే డబ్బులు అవసరమా? ఇప్పుడు యేసు ప్రభు అంటే డబ్బులు అవసరమా? మరి ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు సంచి పెట్టుకున్నారు వాళ్ళు యేసు ప్రభు దగ్గర? ఏదాకే అవసరం కాదు, యేసు ప్రభు కూడా అవసరం అక్కడ. 13:29 కూడా చదవండి. యోహాను సువార్త 13:29 కూడా ఒకసారి చదవండి. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండగకు తమకు కావలసిన వాటిని కొనమని, పండగకు కావలసినవి కొనమని ఊరిని పంపిస్తున్నాడు. యోధాను పంపించాడు. ఎందుకు పంపించాడు? డబ్బు సంచి ఊరి దగ్గర ఉంది. ఇప్పుడు యోధాడికి పోయి ఇదిగో పండగకి కావాలి ఇయ్యండి అని అనుకోండి, యోధా మొత్తం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత యోధాకి ఏమడుగుతారు అక్క? యేసు ప్రభు చెప్పాడంటే కుదురుద్దా? కుదురుద్దా? ఇప్పుడు ఏం కావాలి? మీకు అవసరమైన మేము ఇవ్వాలంటే మీరు మాకు డబ్బులు ఇవ్వాలి. పండగకు అవసరమైన ఈయన కూడా పండగ చేసుకోవాలిగా. వీళ్ళ కూడా పాస్కా పండుగ ఆచారం ఉందిగా, వాళ్ళు కూడా జరిగించాలిగా. ఇప్పుడు ఈయన కూడా పండుగ జరిగించాలంటే నేను చెప్పినట్టు పోయి తెచ్చుకోబట్టి ఆయన చెబితే జరుగుద్ది. కానీ మనం లోకంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా అవసరమే. ఇప్పుడు దాన్ని మనం ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం పరిచర్యకు పోవాలి, ప్రార్థనకు పోతుంటాం. దేవుడు చెప్పారంటే ఆటో పోద్దా? దేవుడు చెప్పాడంటే బైక్ పోద్దా? చేస్తున్నాము పో అని ప్రార్థన చేస్తే పోద్దా? మరి ఏం చేయాలి? దానికి పెట్రోల్ పోయాలి. ఇప్పుడు డబ్బు సంచి కావాలి కదా, దానికి పెట్రోల్ పోతుందా? ఉదాహరణ మనం పండుగ చేసుకున్నాం. అందరమే బిర్యానీ చేసుకున్నాము, చికెన్ చేసుకున్నాము, థమ్సప్ తాగాము, అన్ని చేసుకున్నప్పుడు చేస్తున్నాము వచ్చును కాక అంటే వచ్చినా మరి అప్పుడు ఏం కావాలి? అది ఎవరు ఇవ్వాలి? సంఘం ఇవ్వాలి. సంఘము. అందుకు డబ్బు సంచి యోధా దగ్గర పెట్టిండు. కానీ యోధా దమ్మోడైనాడని కాదు, యోధా దమ్మోడే. కానీ డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంటే వీడు వాక్యం నుండి ఎప్పుడు దాని మీద వీడు కన్నుండదని నీ దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయనకు కానుకలు ఇస్తే యోధాను దాచిపెట్టమన్నాడు. ఇప్పుడు పస్కా పండగ అయింది. ఇదిగో పండగకు కావాల్సిన పణమని ఎవరిని పంపించాలి? ఇప్పుడు పేతుని పంపిస్తే ఏమంటారు చెప్పండి అక్క? డబ్బులేమో వాడికాడ పెట్టి నన్ను పంపించలేదంట. అందుకని యూదానే పొమ్మన్నాడు. చూడండి, పండగకు తమకు కావలసిన వాటిని కొనమని అయినను పేదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకోనిది. అంటే పేదలకు డబ్బులు ఇవ్వాలని ఎవరిస్తారు? జనాల్లో ఏదయ్యాలి? ఏమంటాడు యేసు ప్రభువు? అయ్యా నాకు కొద్దిగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టమంటే యోధా ఆమెకు ఒక 10 రూపాయలు, అప్పుడు ఆమెకు ఒక దీనారం ఏమంటాడు. ఇప్పుడు యోధా తన దగ్గర దీనారం తీసి ఆమెకు ఎత్తాడు. ఇప్పుడు ఎవరిచ్చినట్టు? ఇప్పుడు చెప్పాలి, ఎవరిచ్చినట్టు? యోధా ఇచ్చినట్ట, యేసు ప్రభు ఇచ్చినట్ట? మరి ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి? యేసు ప్రభుయా? మరి యోధాయా? మరి ఎవరి? దేవుడే నాకు సహాయం చేశారు అన్నాడు. పొందినోడు ఏమంటాడు? మీరు దేవుడు పెట్టారు, దేవుడే మీ చేత నాకు ధర్మం చేయించారు. ఇప్పుడు ఎవరికి దక్కుద్ది? మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఎవరికి దక్కుద్ది? ఆ డబ్బులు ఎవరిచ్చారో వాళ్ళకి దక్కుద్ది. ఇది క్రమం. ఈ క్రమం అనేది తెలియక చాలా మంది పొరపడిపోతుంటారు. క్రమం తెలియదు. చాలా మంది ఏమంటారంటే మేమిత్తే వాళ్ళు బతకాలి, మేమిత్తే వీళ్ళు బతికితే ఊరు బతకరు. ఇక్కడ బతుకు తెరువు కోసం పోతే
ఏమన్నా వాళ్ళ పని చేత కానీ 12 మంది ఏం పని చేస్తుంటారు వాళ్ళు? చేపలు పట్టుకొని బతికే వాళ్ళు. రోజు వాళ్ళకేమో పని లేదా? రోజు ఎంత తిరగాల్సిన అవసరం ఏముంది? చేపలు పట్టుకొని బతకొచ్చు కదా. కానీ మనుషులను పట్టే చాలలు వేశారు. కానీ అన్ని వాళ్ళ చాలా అన్ని జరుగుతాయా? పసకా పండుగ కావాలన్నప్పుడు బ్రెడ్ కొనకు రావాలి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచిన కదయా, బ్రెడ్ తీ అంటే తీయచ్చు కానీ తీయాలిగా. మరి ఇక్కడ ఎందుకు తీయాలా? అక్కడ కార్యం జరగాలి కాబట్టి చేశాడు అంతే. అవసరం వచ్చినప్పుడు అలా బ్రెడ్ తీయాలా. యేసు ప్రభువు అక్కడ పోతున్నాడు, యమ్మా మార్గంలో పోయినప్పుడు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు? చేపలు పట్టారన్నారు. ఇప్పుడు వాళ్ళేసి చేపలు పట్టాల్సిన అవసరం ఉంది. ఇదిగో దేవుని నామంలో బయటికి రా, చేపట్ట రాదా? మరి ఎందుకు అలా ఏమని పట్టమన్నాడు? అన్ని ఎలా చేసుకుంటూ పోతే ఏటికిడిగా ఉంటుంది. మీ వంతు మీరు చేసేది ఏముంటది? అందుకని వల వేసాడు, చేపలు పెట్టారు. పట్టిన తర్వాత దాన్ని అన్నే తినొచ్చుగా. మళ్ళీ పోయి ఏం చేశారు? నిప్పుల మీద కాల్చి దానిని తుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి ఇస్తున్నాడు. మనం యేసు ప్రభువుని నమ్మినంత మాత్రాన లోకంలో ఉన్నట్టుగానే బతుగా తప్పదు. కొన్ని విషయాలను అనుకోవాల్సింది, తినాల్సింది. గుట్టి బియ్యం తినం. యేసు ప్రభువుని నమ్మాం కాబట్టి మట్టిలో నుంచే పువ్వు అనుకొని కళ్ళు మూసుకొని వేస్తున్నాము, అన్నమౌని కాక తినం. అన్ని జరిగే క్రమమే జరుగుతుంది. కానీ అందుకని అన్నాడు, వాటిని మానక వీటిని కూడా చేయమంటే వీళ్ళేం చేశారంటే పుదీనాలోను, సోపులోను, కొత్తిమీరలోను 10 వంతు ఇచ్చారు కానీ నీతి న్యాయం మర్చిపోయారంట. కొంతమంది ఏం చేశారంటే నీతి న్యాయం చేస్తున్నారు కానీ 10వ వంతు మర్చిపోయారు. అందుకని 2 జరగాలి. అందుకే చూడండి, మార్కు సువార్త ఇంకోసారి వద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. ఇందాక మనం అనుకున్నాం పాపం మందిరంలో కొద్దిగా చిన్న సిబ్బంది అయినప్పుడు తలా కొద్దిగా వేయాలన్నప్పుడు లేనోళ్ళు ఆడేస్తాయా అని అనుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం 12వ అధ్యాయం 42, 43 వచ్చిన జాగ్రత్త చదవండి. మార్కు సువార్త 12, 42, 43. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో వేసిన ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో వేసిరి గాని ఏమ తన లేమిలో తనకు కలిగినదంతయు వేశాను. ఇప్పుడు బీద విధవరాలు ఏం జ్ఞానించతాయమ్మా? జ్ఞానించతాయమ్మా అక్క? మీరు బైబిల్ చదివి ధ్యానం చేసుకుని నాకు చెప్పండి, నేను పోతా. బైబిల్ పడి తీర్థంటే వీళ్ళు బాబురావు నేర్పించడేమో. మన రోజు కష్టపడి ప్రార్థన చదువుతుంటే వీళ్ళందరూ పాట పాడన్నాడు. ఎమ్మటి తీసినాడు ఇద్దరు పుస్తకం ఎంత చూసి పాడాలి. యాడ్ చదువుకున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? బాగా వినండి. మీరు బైబిల్ చూడ తినండి, ఇంటికి కూడా చదవండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఇంటికి కూడా కూర్చొని మీకేం పని ఉండదు కదా. సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతారు కదా, అందరూ పండు 7 ఇంటికి పోతారు కదా. అన్నం వండుకొని తినాక 8:30 అవుతుంది కదా. 1/2 గంట దగ్గర కూర్చొని నాన్ స్టాప్ చదవండి. మీ చేత నేను అంతవరకు బైబిల్. అప్పుడు సీరియల్ ఉన్నాయి, ఏం చదువు. కొంతమంది మాకు టీవీ లేదు అంటారు. ఓకే, ఏదైతే అందుకని ఇప్పుడు వాక్యం వినండి. ఏమన్నాడు? ఒక బీద ఎదవరాడు. ఎవరంట? బీద. బీద అంట డబ్బులు ఉంటాయి. ఇప్పుడు లేనప్పుడు కానుక వేయాలా వేయకూడదా? ఉన్నదే వేయాలా? ఉన్నదంతా వేయాలా? ఇప్పుడు ఉన్నదే వేయాలా? ఉన్నదంతా వేయాలా? ఉన్నదంతా వేసిందంట. ఆమెకు ఉన్నదంతా వేసింది. ఏం చేసింది? ఆమె ఏం పని చేస్తుంది? ఏం పని చేసి ఉండొచ్చు అని చెప్పండి. భేదామా? రెండోది ఎదవరాడు. ఏం చేసి ఉండొచ్చు? ఏం పని చేస్తుంది అక్క? పనులు పిలుతురు పిలవరు. ఊరి పిలుతురు. ఈ రోజు అంటే కండేశ్వర పక్కన పిలుతుంటారు. అంతకుముందు పిలుతురా? భర్త చనిపోయినామంటే పొద్దున్నే ఏమన్నా తెలిసపోయాను పొలంలోకి ఏమో చెయ్యి పెట్టి సంవత్సరం మాకు పడినట్టే. నేను వస్తాను అక్క, ఈరోజు మా సరిపడరు అక్క. ఎందుకని? అర్థం చేసుకోవాలి. వచ్చేసరి నేను వస్తానని అడగదు. లోపల పోతుంది వస్తుంటే, ఎందుకమ్మా నేను పిలవరంటే మమ్మల్ని పొలంలోనికి పిలవరు, మేము అడుగు పెడితే పండవంట. నాకు పని చేయడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎలా వచ్చి ఉండొచ్చు? అక్కడెక్కడో ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర రూపాయలు కూర్చు అడుక్కొని తెచ్చిన దానిలో, దేవా ఇక్కడ నేను చేసిన దానికి 10 అంతలు నాకు ఇంతవ కనుక అందుకే నేను ఇయ్యా.
ఈరోజు మనం గుర్తుండ్రా అసలు దేవుడు? ఎవరికైనా గుర్తున్నారు దేవుడు? ఎవరికైనా గుర్తుందా? మీరు 10 వారం పని చేసేవాళ్ళు. నేనేం పని చేస్తున్నాను, మీ పని మీరు ఉంటారు తెలుసా? ప్రతి వారం మీరు అన్నం వండి చేసిన దానికి కూడా మీకు పనే. ఇంట్లో మేము వారం కూర్చున్నామా, మాకు అయిపోయింది. మీరు చేసిన దానికి పనే. దానికి నీకు ఆరోగ్యం అన్ని ఇచ్చేది ఎవరు? ఇప్పుడు దానిలో నువ్వు ఏదైనా చేస్తున్నావా? నేను అంటే ఇయ్యమని చెప్పట్లేదు, చేస్తున్నాలని అడుగుతున్నాడు దేవుడు. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలు అదే కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావు. ఎంత చేసినా మళ్ళా వచ్చాక ఏమంటారంటే ఈ సంవత్సరం డబ్బులు లేవు, యానించొద్దు కట్టొద్దాయి. ఎంత చేసిన ఏ దారి ఆ దారిన, ఈ దారిని ఒకటి ఉంది, ఇది ఒక దారి, ఈ దారిని ఒకటి పోతుంది, ఇది ఒక దారి, ఈ దారిని ఒకటి పోతుంది, ఇది ఒక దారి, ఈ దారిని ఒకటి పోతుంది. ఏంటి ఈ దారులు? ఒకటి తాగుబోతు దారి, ఒకటి వ్యభిచార దారి, ఒకటి హాస్పిటల్ దారి. ఇంకా ఉంటాయి ఇక్కడ ఉన్నాయా? 2000 3000 రాగానే కట్టెక్కని ఒకటి కడుపులో పోతుంది. ఆ 2000 అవుతుంది, 2000 అప్పు తెచ్చి పెట్టాలి. దేవుడి దగ్గర పోయి ఏంది ప్రభు అంటే నువ్వు ఎంత దొంగవు, నా డబ్బులే దొంగలిస్తే మంచిదానిగా. అప్పుడు కావాలంటే పాపం ఇప్పుడు ఎవరైనా ఉన్నారు, అమ్మా మీ దగ్గర చాలా మంది అంటారు, నా దగ్గర చాలా మంది వస్తారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాను, పనులు చేసేది వాళ్ళు, నా దగ్గర అన్ని చదివాము. కానీ నేను చెప్తున్నాను, ఎవరి దగ్గర ఉన్నాడు అప్పుడు దేవుడు మన దగ్గర ఉంచుతాడు. ఈరోజు మనం ఎన్నికడికి వేయకుండా పోతున్నాం అంటే దేవుడు దయ. ఏం చేయకుండా ఎలా అంటారంటే దేవుడు దీవిస్తే అది ఆశీర్వాదం ఎవరికి అందదు, ఎవరికి అందదు. ఉద్యోగం చేస్తున్నటువంటి బావ కూడా అప్పుడప్పుడు అడుగుతారు, 2000 ఏమో నా దగ్గరే అన్ని వచ్చినాయి, లేదు నీ దగ్గర ఉంటాయంటే అంటే ఏం ఉద్యోగం చేస్తున్నాను అంటే ఏ ఉద్యోగం చేస్తాను ఆయన, నువ్వు దేవుని సేవకుడివి, దేశం మొత్తం పత్తున్నాడు, నిన్ను పత్తుంచడు. అది దేశం మొత్తం ఎండిపోతున్నాను నువ్వు అంటావు. ఎందుకంటే సారేపాత ఊర్లో అందరికీ కరువు వచ్చిన ఏలియాకు మాత్రం 3 పట్ల అన్నం తెలుసా? మీరు అనుకోవచ్చు గొప్ప గొప్పలు చాలా మంది పాపపడి సంఘాలు అంటారు, వీళ్ళు ఉన్నారు వీళ్ళ వాళ్ళ ఉపయోగపడుతుంది. నేనేం చేస్తాను తెలుసా? ఎవరైతే దేవుళ్ళో కరెక్ట్గా ఉంటారో వాళ్ళ వల్లే సంఘానికి ప్రయోజనం. మీరు ఒక్కొక్కరు 50,000 10,000 5,000 సంపాదించు, 20,000 30,000 సంపాదించు. దేవుని దగ్గరికి వచ్చాక పేద ఎదవరాల కంటే దరిద్రంగా ఉన్నాడు చాలా మంది. చర్చికి ఏదైనా చేద్దామంటే ముందు వచ్చారు ఉంటారన్నా, నాకంటే చర్చికి ఏమైనా చేద్దాం ఉండమ్మా, పండగ చేద్దామంటే మేము రాదు, మాకేం పని, ఏదైనా మీటింగ్ పెడదాం మాకే, నిన్నేమైనా పంపడం మీకు చేయమంటాం, ఊరు చేయమని రాసాను నేను ఎంత ఖర్చు పెట్టి అంటే మీరు తక్కువ అయితే నేను దేవుడు తక్కువ చేస్తామమ్మా, నీ ఆశీర్వాదం మొత్తం పోతుంది దగ్గరికి అయిపోయి. అందుకే బైబిల్ ఇక్కడ చెప్తుంది, పేద ఎదవరాలంట, పేద ఎదవరాలు 2 కాసులు వేస్తుంది. ఈరోజు మనం అంటాం నాకేముందయ్యా ఉండటానికి తినటానికి ఉందిగా, ఆ ఉండటానికి తినటానికి ఉన్న దాంట్లో కొద్దిగా దేవుడికి ఏం చెప్పింది పోయి, అయ్యా నేను నా కుమారుడు తిని చచ్చిపోతా అంటే ఫిక్స్ అయిపోయినావుగా, ఏమైపోయినమ్మా ఫిక్స్ అయిపోయిగా చచ్చిపోవాలని. ఆ చచ్చిపోయే ముందు ఒక్క 3 రొట్టె ముక్క తెచ్చి నాకు పెట్టాను. ఎవరైనా యాజకుడు, ప్రవక్త, దేవుని సేవకుడు రొట్టె ముక్క తెచ్చి పెట్టమన్నాడు. రొట్టె ముక్క తెచ్చి ఆయనకి ఇచ్చింది. ఆమె చచ్చిపోయిందా? మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారంటే ఏమి చచ్చిపోరు. నీ కాడానికి చచ్చిందంటే ఆ దేవుడు దీవించాడు. ఆ 3.5 సంవత్సరం కరువు అయిపోయేంత వరకు కొండలో పిండి అయిపోలేదు, గుడ్డిలో. ఈరోజు మాత్రము నెల తిరిగే లోపు ఉన్నాయి మన దగ్గర, నా దగ్గర ఆడున్నాయి. మరి ఏం చేస్తున్నారు? నీ డబ్బంతా వేస్ట్ దెయ్యాల పంపలో పెడుతున్నారు, దెయ్యాలను పోషిస్తున్నారు. దేవుడిగా దెయ్యాలను పోషిస్తున్నారు. తెలుసా మీ కష్టం అంతా ఇంకా ఎలా దేవుని అంటుంది, ఎలా ఆశీర్వాదం ఉంటుంది అంటే. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఎంత సమృద్ధిగా ఉందంటే, నేను చెప్తున్నాను అందరూ మనం ఏదికి కొరత రాకుండాంటే మన ఊరిలో ఇచ్చిన మన దేవుడే చూసుకుంటాడు. ఆయనకేం తక్కువగా ఏమైనా తక్కువ జరిగిందా? ఏం తక్కువ చేయదు. ఎలా అంటే అది ఏదైనా దేవుడు చూసుకుంటాడు. కానీ నీకు కూడా స్వతంత్రం ఉండాలి, అది ఆయన కోరిక. నువ్వు కూడా ఎక్కి మాట్లాడాలి, నువ్వు కూడా నిలబడి మాట్లాడాలి, అదే ఆయన కోరిక. అందుకే నేను చాలాసార్లు మొన్న చర్చ ఆనస్లో చెప్పాను, ఈయనున్న ప్రతి వస్తువు నాది అని ఫీల్ కాను, మనదే అని ఫీల్ కావాలి. వాటి మీద మీకు స్వతంత్రం ఉంది, తీసుకెళ్ళాలి, వాడుకోవాలి, ఉపయోగించు. ఎందుకంటే నువ్వు ఇచ్చావు కనుక నీకు ధైర్యం ఉంటుంది.
అదే లేకపోతే నీకెందుకు ధైర్యం ఉంటుంది? ఎందుకంటే చెప్పండి. అప్పుడప్పుడు మీరు అందరూ చాలా మంది అవన్నీ పెట్టినప్పుడు కొంతమంది అంటారు అవి ఏమైనా పోతాయేమో. నేను ఒకటే చెప్పండి, మీ పోతే మీరు చేర్చుకోలేరు బాగా. అది ఏమైనా చేతగా పెడితే పోతే మీయే కదా, మీరు పోతే మీరు చేర్చుకోవాలి. మీ ఇంట్లో ఉన్నది అమ్మ కుక్కడు ఉంది, అది మీరు వండడం చేత కాదు, ఎట్ట కూడా పెడతావు, ఏమంటారు నీ చేతగా ఎట్ట పోతే మళ్ళీ బాగా చేస్తున్నాం మందేగా. అలా ఉపయోగించాలి చర్చలో ప్రతి దానికి. సేవకుడు కూడా నాదేని ఫీల్ కాకూడదు, ఎందుకంటే ఇది దేవునిది. అప్పుడే మీరు దేవునికి చేస్తేనే మీకు దేవుని అని చెప్పండి. దేవునికి చేయాలి, మనుషులకు కాదు. అందుకే పేదరాలు ఏం చేసిందంట, తనకున్న దానిలో 2 కాసులు తెచ్చి ఉన్నదంతయు వేసాను. చూడండి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి, మళ్ళీ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 4:34-35. 4:34-35 తొందరగా. 4:34-35 వచ్చింది. భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల వద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కలది పంచి పెట్టిరి కనుక వారిలో ఎవరికి కొదువలేకపోయాను. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టారు. అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు ఏం చేసేది, దీన్ని పేదలకు పంచి పెట్టాలి. సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత సేవకుడు చూడాలి, ముందు మందిరాలకు సంబంధించి చూడాలి, పరిచర్యకు సంబంధించి చూడాలి, మిగిలినవి ఉంటాయి అయ్యి ఎవరైనా లేని వాళ్ళకి ఇవ్వాలి. అందుకే చాలా మంది అంటుంటారు దేవుడి దయ వల్ల నేను బతుకుతున్నాను. దేవుడి దయ వల్ల ఎలా బతుకుతున్నాం అంటే దేవుడే పోషిస్తారు, దేవుడే. ఇప్పుడు మీరు అందరూ అంటారు మీరు 10 ఇప్పుడు చూడండి అక్కడ 11 పాలు వచ్చాయి, 11 పాలు వీళ్ళు ఉంచుకోలేదు, వాళ్ళకి అవసరమైన వరకు ఉంచుకున్నారు. మిగతా వాటిలో కొద్దిగా మందిరానికి పెట్టారు, మిగిలిన వాటిని తీసుకెళ్ళి పేదలకు పంచుకుంటారు. అది నీ బాధ్యత, సేవకుడికి బాధ్యత అది. అదే సేవకుడు చేసేటువంటి పని. ఎందుకంటే లేవీయులకు స్వాస్థ్యం దేవుడే. ఇప్పుడు దేవుడే చేస్తుంటప్పుడు ఊరికి పొలం ఉంటుందమ్మా. అప్పుడప్పుడు చాలా మంది ఏమంటారు తెలుసా, దేవుడే సహాయం చేస్తున్నారు. దేవుడు ఏమన్నా పై నుంచి దిగి వచ్చి చేస్తాడా? ఇప్పుడు చెప్పండి, నాకు చేస్తాడా? దేవుని పోలికలో పుట్టిన నువ్వు నేను పోయి చేస్తే అది దేవుడు చేస్తున్నట్టు. అప్పుడప్పుడు మీ ఎలకాడ కొంతమంది అంటారు అమ్మా అన్న పెడతాను, మీరేం చేస్తారు? పెడతారా? అందరూ పెడతారు. కట్నాలు లేదు కొద్ది కంటే అందరూ పెడతారు. ఏది పెడతారు? ఏం పెడతారు? రాత్రితో పోతిరితో పనికిరాతో కుక్కలకి వేసేది పెడతారు. అక్కడికి పెడతారు, మంచిదే పెడతారు అంటారు. మంచిదే పెడతారు. మీరు ఇప్పుడు పక్కన పెట్టండి, ఇంతకుముందు దేవుడిని నమ్మినప్పుడు అందరము లోకంలో ఉన్నవారు. లోకంలో ఉన్నప్పుడు దేవునికి నైవేద్యం పెట్టుకుంటారు చాలా మంది. అలా వర్తం చేస్తుంది పెడతారు. ఎలా పెడతారు? ఎంగిలి కాకుండా మొదట తీసి ఇది దేవునికి పెడతారు. అంతేనా కాదా? పిల్లలకు పెట్టి తర్వాత పెడతారా? అంటే మొదట తీసి పెట్టే దేవునికి. అలాగే నీ ఇంటికి అడుక్కాలు వచ్చినప్పుడు నీ కాడ ఉన్న దాంట్లో మొదటి పెట్టారా? ఇంట్లో ఫస్ట్ తీసి అడుక్కున్నా వచ్చినట్టే ఫస్ట్ తీసి పెడతాను. ఏంది ఇంటి యజమానురాలు అనేట్టు ముందు ఆమెకే పెడతాను, మేము లేవా? ముందు పక్కన పెట్టు, తర్వాత పెట్టాను. అంటే దేవుడు నీ కాడికి వచ్చినాడు. మత్తయి సువార్త 25 రాయబడి ఉంటుంది. అదే నేను ఆహారం లేక నీ దగ్గరికి వచ్చి తిని నాకు ఆహారం పెట్టిదివా అయ్యా, నువ్వు నా దగ్గరికి వచ్చి ఉంటే మొట్టమొదటి నిండుకుండా కూడే నీకు పెట్టానయ్యా, ఎంగిలి చెప్పండి పెట్టాను. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఈ పేదలలో ఎవరైనా పెట్టినా 4 పెట్టే పేదలలో పెట్టినా. ఇప్పుడు మా అక్క వాళ్ళు అందరూ తిరిగిపోతాను, దేవుడు పెట్టట మా అక్కలు కాబట్టి పెట్టుకుంటున్నాను. అవునా కాదక్క? నా బంధువులు వస్తుంటారు, వాళ్ళకి పెట్టడానికి మా బంధువులు కూడా పెడుతున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలు వస్తున్నారు చూడు, ఎలా పెడితే దేవుడికి పెట్టాడు. మనమేంది, నా ఇంట్లో రోజుకి 5-6 మంది ఏంటంటే నీ ఇంట్లో కాబట్టి పెడుతున్నావు, అది పక్కన నుంచి పెడతావా? ఉన్నా కూడా చూసుకోండి, 3 ఉన్నది జ్ఞాన పెట్టాను. లేదు బా మేము వండుకోలేవా? ఏముండే ఇప్పుడు అన్నానికి వస్తలేమో, అది వచ్చినా ఉండొచ్చుగా. దేవుడు వచ్చాడేమో నీ ఇంటికాడికి నేను పరీక్ష పెట్టడానికి. నీ ఇంట్లో వాళ్ళ కోసం ఉంచుకున్నావా, నీ కోసం నా కోసం పెట్టావని. ఆ పరీక్ష అప్పుడు నువ్వేమంటావు? 2 పనికి పోయి వాళ్ళు వచ్చి సరిపోదు, లేదు లేదు తర్వాత రామాట. తర్వాత ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు పోయినాడు తర్వాత వస్తా. అందుకే పేదలకు పెట్టింది దేవునికి పెట్టినట్టు. నీ సహోదరులలో నన్ను చూడుము అన్నాడు దేవుడు. అందుకే చూడండి
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచ్చిన జాగ్రత్త చదవండి. పరిశుద్ధుల కొరకైన కానుకల విషయమైతే ఏదమ్మా నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఆమేన్. ఇప్పుడు వచ్చాక మారిపోయింది పరిస్థితి. ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు ప్రతి ఆదివారం, ఏ రోజు అంటమ్మా? మీ వద్ద వర్ధిల్లిన కొలది మీరేం చేయాలంట? నిలువ చేయాలి. నిలువ చేసి ఏం చేయాలి? దేవుని మందిరంలోనికి ఇవ్వాలి. ఆదివారం అంటారు. ఎందుకంటే దేవుని మందిరంలోనికి ఏం చేస్తాడు పౌలు? ఆయన దేశకెళ్ళి ఉడికించాలంట. బలహీనమైన సంఘాలు కొన్ని ఉంటాయి, అక్కడ సువార్త కొరకు వాటి కొరకు పెట్టాలంట. ఎవరికేమన్నా భార్య పిల్లల వీరంతా దాచిపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇంకొక ఏమన్నా ఉందమ్మా? ఏమీ లేదు. మరి ఆయన దాచిపెట్టుకుంటున్నారు. ఈరోజు మనం చాలా మంది అనుకుంటాం, ఆడ కొనుక్కుంటున్నారు, ఎవరు పొలాలు కొన్నారు, ఎవరు ప్లాట్లు కొన్నారు. ఏముందని కొనుక్కుంటాడు? సేవకుడికి పిల్లల మీద లోకం మీద ఆసనాడు అయితే కొనుక్కుంటాడు, దాంట్లోనే తగలబడి సత్తాడు. కానీ దేవుని కోసం బతికేవాడు లోకం ఏది అవసరం లేదు. లాస్ట్ చాలా గొప్పగా ఉంటుంది. పరిచర్య అనేది మామూలు విషయం కాదు. చేయటం చేత కాదు చాలా మందికి. పరిచర్యలు చేయటం చేత కాక ఫెయిల్ అయిపోయారు చాలా మంది. కరెక్ట్ గా చేసేవాడు ఎప్పుడు ఫెయిల్ కాదు. ఏముంది? స్వాస్థ్యం ఏముంది? ఏమీ లేదు. లోకం ఏముంది? ఏమీ లేదు. ఇది ఏమంటాము? ఇది వస్తుంది పద్ధతిగా ఉన్నాడు. నేను వచ్చినప్పుడు మీరు వర్ధిల్లిన కొలది మీ దగ్గర వచ్చింది. అక్కడేమో పాత నిబంధనలోనేమో 10% అన్నాడు. యేసు ప్రభువు వచ్చిన తర్వాత 10% అన్నాడు. ఇప్పుడు అపోస్తలుల కాడికి వచ్చిన తర్వాత ఉన్నదంతా అనేసాడు. నీ వర్ధిల్లిన కొలది నీ దగ్గర ఉందా? నీకు అవసరమైన ఉంచుకొని మిగతా అది మొత్తం దేవుడికి. వీడికి వచ్చాక నష్టం వచ్చింది. జనాల కాడికి కష్టం అయిపోయింది. మినిమం 10 ఉండాలి, తర్వాత నీ ఇష్టం అన్నాడు. వర్ధిల్లిన కొలది అంటే మినిమం 10, తర్వాత నీ ఇష్టం అన్నాడు. కానీ మనము 10 అంటే ఇంత ముందు రోజులలో, పాత రోజులలో రూపాయలు 2 రూపాయలు, ఇప్పుడు 10 5 10 కాబట్టి 10 అంతేనా? అంటే వర్ధిల్లిన కొలది. నువ్వు రోజు పని చేస్తే దాంట్లో 10 తీయాలి, 100 వస్తే 10 తీయాలి, 1000 వస్తే 100 తీయాలి, అట్లా తీయాలంట. అంత కరెక్ట్ గా యాజిటీగా నేను చేస్తున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందుకే 4 రోజులు పచ్చగా దేవుడి మందిరంలో కాకలాడతా, 5వ రోజు దేవుడి ప్రార్థన, రోజు ప్రార్థన. మనం డ్యూటీ పోతావు కదా, ఎన్ని గంటలకు పోతావు? పొద్దుంటే చెప్పాను కదా, అర్థం కాదు. అంటే నువ్వు డ్యూటీ పోతావు, నేను అడుగుతున్నా, ఎన్ని గంటలకు పోతావు? 10 గంటలకు ఖచ్చితంగా, లేకపోతే బాగుండదు. ఓకే, నీది పక్కన పెట్టి సచివాలయం ప్రసాద్ నువ్వు పనికి పోతావు కదా, ఎన్ని గంటలకు పోతావు? రోజు 9ంటికి. ఏం 10ంటికి పోరాదు? ఎంత మనసు ఇది పంపిరాదు, ఏడుతున్నాడు కదా పాపం, 10ంటికి పంపని చెప్పరాదు. పోతే ఏమవుతామా? ఆఫ్టర్ 500 రూపాయల కూలి కంటే దేవుడి మందిరం అంత చీపా? అంత లెక్కలేంత మా మనసులో దేవుడి మందిరం అంటే. ఏకు జాముండి 5 గంటల నుంచి తొందరగా పనులు చేసుకొని 9ంటికి 10ంటికి అంటే కరెక్ట్ గా వచ్చి కూర్చున్నాడే అభివృద్ధిలోకి వస్తాడు. అంత లెక్కలేంతమ్మా దేవుడు అంటే జనాలకు. అందుకే ఆయన ఏం చేసింది తెలుసా? నువ్వు ఎంత చేసినా అసలు నీ ఇంట్లో సంతోషమే లేకుండా చేసి, నీ ఒంట్లో రోగమే లేకపోకుండా చేస్తున్నాను. ఎప్పుడు కూడా బాగలేదు. ఎందుకు బాగుంటుంది? ఏ రోజు అంతే నువ్వు చూడండి, కరెక్ట్ గా మీ మనస్ఫూర్తిగా ఒక వారంలో నువ్వు చేయాల్సిన దాని విషయం, నువ్వు చేయాల్సిన దాని పనులు వస్తే నువ్వు ఎక్కడైనా కూడా ఏం చేస్తున్నావు అంట. చూడండి, అక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్నాను చూడండి. మలాకి గ్రంథము 3:10. మలాకి గ్రంథం 3:10 చెప్పాడు, క్లారిటీ చెప్పాడు. ప్రతిదీ క్లారిటీ ఇచ్చాడు, ఏమి క్లారిటీ లేకుండా చేయాలి. 3:10 నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి.
దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు దీన్ని చేసి ఇక్కడ ప్రార్థన చేయండి. ఎంత దీవెనతులంట? ఆకాశపు వాకిళ్ళు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు. అలా కాకపోతే ఏం జరిగింది చూడండి. మీ పంట అప్పుడేమన్నాడు చూడండి, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను, అవి మీ భూ పంటను నాశనము చేయవు. ఇప్పుడు 8 చదవండి. బాగా చూడండి. ఇక్కడ మానవుడు దేవుని యొక్క దొంగిలునా? మానవుడు దేవుని దగ్గర దొంగలుతున్నాక రాత్రి మనం మాట్లాడుకున్నాం కదక్క, కానుకలు పెట్టలే లేపుకోపోతాడు. కానుక పెట్టి లేపుకోపోయినాడు దొంగడు కాదమ్మా. వాడు దేవుని దృష్టిలో వాడు దేవుడు తీర్పిస్తాడు. మరి ఎవరు దొంగడు అంట? ఇప్పుడు చదవండి. మానవుడు దేవుడి యొక్క దొంగలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఇప్పుడు చెప్పాలి, కానుక పెట్టి లేపుకోకుండా దొంగడా, దేవుడు ఇచ్చిన దాన్ని ఇవ్వకుండా ఉన్నాడు దొంగడా? ఇప్పుడు ఎవరు దొంగలు? నీ 10వ భాగము దేవునికి రాకపోతే నేను దొంగనే, నువ్వు దొంగ. నిజంగా చెప్తున్నాడు, 10వ వంతు దేవునికి తేవాలి. అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. మోకాళ్ళ మీదకి వచ్చింది, ప్రభువా ఎందుకు నా పంటకు నువ్వు దీవెనలు ఇవ్వను, అప్పుడు నీకు ఏపుతాయని అడగాలి. కానీ మనము మనసు కొద్దిగా, నేను చెప్పాను చూడండి, కొంచెం పెరిగే కొద్ది మనసులో తగ్గింపు వచ్చేత. దేని విషయంలో? ఇచ్చే విషయంలో దేవుని కాదు. మీరు అనొచ్చు, అయ్యా నాకేం చేసినా పరిచర్య అది మీ బాధ్యత, అది నా బాధ్యత కాదు, నాకేం అవసరం లేదు. అందుకనే చూడండి, మీ మీద నమ్మకం లేకనే దేవుడు మమ్మల్ని పోషించుకోమని చెప్తాడు. ఈ దంట చేయలేదు, నువ్వు కూడా సత్తావరకు పోషించుకోమని చెప్తాను. మీ మీద నమ్మకం ఉండాలి దేవుడికి, మీ దీవెనలు కావాలి. మీరు దొంగిలించి చాలా మంది అప్పుడప్పుడు అంటారు, చాలా మంది అంటారు. మనం ఏమన్నారంటే, మనకు అబ్బాయి మళ్ళీ విషయం తెలిసినప్పుడు, వీడు ఇప్పుడు ఆ జాబ్ చేస్తే నీకు దిగులు లేదన్నా. నేను ఒకటే చెప్పాను, వాడు జాబ్ చేయకపోయినా అసలు వాడు నాకు పని లేదన్న. ఎందుకన్నా తెలుసా? వాళ్ళు జాబులు చేసి మనం ఏదో పోషిస్తారంటే వెట్టి మాటలు. పేదలైనా దేవుళ్ళు కరెక్ట్గా ఉన్న వాళ్ళే మమ్మల్ని పోషిస్తారు. అది నా నమ్మకం. ఎందుకు నమ్మకం అంటే, వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు దేవుడి దగ్గరికి రాదు. కావాలంటే చూడండి, ఇప్పుడు ఇలా వస్తుంటాయి కదా, మీకు శాలరీ వస్తాయి, 20,000 30,000 వస్తాయి. 500 1000 రూపాయలు పెట్టి అయినా డ్రెస్ కొనుక్కుంటారు. కానీ 10 రూపాయలపై దేవుడి దగ్గరికి వచ్చి 10 రూపాయలు ఎత్తుకుంటారు అంతే. ఏదైనా లోక సంబంధమైన వచ్చి ఆఫ్టర్ చెప్పులకు వాటన్నిటి ఏది స్టేఫన్ బాబు 2,000 రూపాయలు 500 రూపాయలు చెప్పులు కొనుక్కుంటారు. తప్పలేదు, కొనుక్కోడు, పిల్లలకు తప్పలేదు. మీ పిల్లలు మీకు బంగారం కాకుండా. కానీ దేవుడు అంతకంటే చీపు కాదు. దేవుడు చీపుడు కాదు. ఎందుకు చీపు కాదు అంటున్నానంటే, దేవుడి దగ్గర దొంగలతనం చేస్తున్నాడు. మనుషుల దగ్గర చేస్తుంటే పోలా, దేవుడి దగ్గర చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు మీరు అందరూ పాపం చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కరు 10 లక్షలు 5 లక్షలు 20 లక్షలు వచ్చారు. ఈ రోజు మీ దగ్గర ఎంత ఉందంటే, అవి కళ్ళ కూడా చూడలేదా? మేమంటున్నా కళ్ళ కూడా చూసిందా? అసలు కనపడే మీ దగ్గర మొట్టపోతే ఏదో కొంచెం సంవత్సరం మీకేమి 5 లక్షలు వచ్చింది కదా, ఏది కూలీలకి వచ్చి అంటే రూపాయి కూరగాయలు కొనుక్కొని కూడా డబ్బులు ఏమంటున్నారు. మరి ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. వేస్ట్ చేశారు. దేనికి? పనికిరాని వాటికి. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము చూద్దాము. చిన్న విషయాన్ని చెప్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచ్చిన జాగ్రత్త చూడండి. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ గుడ్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరిలి పారును. ఆమేన్. ఎక్కడ ధాన్యము సమృద్ధిగా? నీ గుడ్లలో, నీ అకౌంట్ లో ఎప్పుడు కుప్పలే ఉంటాయంట. ఎప్పుడు? నీ రాబడి అంతటిలో నీ ఆస్తి భాగంలో దేవునికి ఇచ్చినప్పుడు అప్పుడు నీ దగ్గర ఉంటాయి.
ఏదమ్మా నడిచి వస్తున్నామంటే ఆటోకి ఛార్జింగ్ పట్టాలి. నేను కొన్ని సంవత్సరం మాత్రం ఒక్కొక్కరు 20 లక్షలు 10 లక్షలు పట్టాలి ఆటోకి ఛార్జింగ్. ఏం చేసినాయా వస్తున్న ఎటు పోతున్నాయో ఎట్టుంటున్నాయో మీకు అర్థం కాదా? ఈరోజు ఒక్కొక్కరు మీరు అందరూ చూస్తున్నారు ఇక్కడ. అంటే మీకు విషయం చెప్తే చాలా మంది ఉన్నారు. మీరు సంపాదించిన దాంట్లో సగము దెయ్యాల పాడైపోతుంది. మీకు తెలుసుగా, మీకు తెలుస్తుంది. ప్రాక్టికల్ తెలుసు. ఎలాగంటే వేస్ట్ ఖర్చు, పనికిరాని ఖర్చు. దేవుడు దీవిస్తే మీరు పోయి దెయ్యాల పాలు చేస్తే దేవుడికి ఒప్పుకుంటాడు ఒప్పుకోడా? ఒప్పుకుంటాడు. ఏమంటారు తెలుసా? వీళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈటనే మంచిదని ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళలో జాగ్రత్తగా ఉంటాం, మనలో జాగ్రత్త. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రాసానికైనా సంవత్సరం కోసం 10 లక్షలు పెడతాను దేవుడికి అంటారు. వాళ్ళు నమ్మిన అది దేవుడు అయినా కాకపోతే వాటికి పెడతామని నీ దగ్గరికి వచ్చాక తాగుడికి తిరుగుడికి ఎంత ఖర్చు పెట్టినా నష్టం చాలా అసలు మనసులో ఉండదు. మీకు దేవుడి దగ్గర ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని అనవసరం పెట్టినానే అంత తగలబడుతుంది రోజు. మీరు బ్యాట్ని పోయి తెలుసు కదా అందరికి కట్టం ఉంటుంది, దాంట్లో వేసినట్టే అంతే కదా. కట్టల దాన్ని రాస్తుంటారు. నువ్వు చూస్తుంటావు, నిన్న కనపడి ఉంటావు 500 ఈ రోజు ఉంటావు, నిన్న 1000 రూపాయలు ఉంటే ఈ రోజు ఉంటావు. ఏమైందంటే తగలబడిపోతున్నాయి. ఎందుకంటే నీ దేవుడికి నువ్వు చేయలేకపోవడం కారణం. ఎందుకని నేను చేస్తున్నానంటే నీ చేసేదానికి ఒక్క దాని వరకే చేస్తున్నావు, పూర్తి చేయలేవు. ఎవరూ చేయలేవు. నువ్వు నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడలా నేను నిన్ను దీవిస్తానని చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు కలిపి ఏం చెప్తుందంటే వాటిని మానక ఇవి కూడా చేయాలి. ఇప్పుడు వాటిని మానుకొని వీటిని చేస్తున్నారు, వీటిని మానుకొని వాటిని చేస్తున్నారు. రెండు గాళ్ళు ఉంటేనే బైబిల్ నడుస్తుంది. ఒక గాలి తీసేస్తే ఒంటి గాడి మీద పాడిస్తానంటాడు కదా, పాడారమ్మా పైకి రేపు పాడిస్తానంటాడు. కొద్ది దూరం పడక ఏమవుతుంది? కాళ్ళే ఉన్నాడు అనడానికి 3 గంటలు రావాలి. ఇప్పుడు ఒంటి గాడి మీద పాడించడానికి ఎన్ని గంటలు పడి కావాలి? 3 గంటలు పడి కావాలి. ఏంటమ్మా 3 గంటలు పడిపోతుంటే ఎచ్చుడికి ఒక గాడి మీద పాడించడానికి కింద పడ్డానికి కాలు ఎరిగింది. ఇప్పుడు బండి నడపైన 3 గంటలు పడిపోతున్నాను. కాబట్టి మీ అందరికీ నేను తెలియజేసిన చిన్న మాట ఏంటంటే నిజంగా నేను ఎప్పుడు కూడా నాకు తెలిసిన తోలికి మీకు దశభాగాల గురించి అసలు మాట్లాడేది హెచ్చరిక. కానీ నాలో ఒక సహోదరుడు నాతో ఫోన్ ద్వారా చర్చించారు మాట్లాడే విషయంలో. అందుకే నేను చెప్పాల్సి వచ్చింది. నిజంగా దీవెనలు ఆగిపోవటానికి కారణం ఏంటంటే ఆలోచించు. నీకు ఎంతైనా 5 రూపాయలు ఇచ్చిన 5 పైసలు బయటికి అది నీ వంతు కాదు, దేవుడి దొంగతనం చేస్తున్నాడు. దేవుడి దాన్ని ఊరుకోడు. ఆయన లెక్క ఒకరోజు తేలుస్తాడు, ప్రతి వాడిని లెక్క తేలుస్తాడు. మధ్యకాలంలో చైనాలో దుమ్ము అయిపోయింది. దుమ్ము ఏమి కారణాలు మొత్తం నేలతో నిండిపోయింది. అమెరికా ఈ మధ్యకాలం మొన్న 3-4 రోజుల క్రితం అమెరికా కూడా దుమ్ము అయిపోయింది. అన్ని కూడా నేలతో నిండిపోయింది. ఆఫ్టర్ మిద్దెలే మునిగిపోమనేది ఈ యొక్క పొలాలు పంటలంతా అని తెలుసుకుంటే ఎంతయా చేస్తున్నట్టే. కానీ ఇంకా కొంతమంది ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి వీళ్ళందరికీ క్షేమం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. ఓకే, అందరూ కూడా ఈ సమయంలో ఇది మీ అందరమ్మా ఇది మటుకు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. వాటిని చేస్తూ నీతి న్యాయం చేసినాడు దేవుని మందిరంలో ఎప్పుడు కళకళలాడుతుంటారు. ఇది చేస్తారు. వారానికి ఒకసారి వచ్చి నాకు 500 వచ్చే 100 రూపాయలు ఇచ్చిపోతారు. ప్రార్థనకు మాత్రం రోజు ఉపయోగమేనా? అంటే నువ్వు డబ్బులు నేను అంటున్నప్పుడు నువ్వు డబ్బులే ఇవ్వద్దు. డబ్బులు కాదు ముఖ్యము. నువ్వు రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ఎంతోలేదు నీ మనసు తెలుస్తుంది. అంతే. నువ్వు రావచ్చు, వాక్యం నేర్చుకుని నువ్వే చెప్తావు. ఒక చెప్పాల్సిన పడే ఉంది. కాబట్టి పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం చెప్పేది ఏంటంటే ఆయన నియమమును సంపూర్తిగా నెరవేర్చంటే అప్పుడు మనం పరలోక రాజ్యంలో వారసులం అవుతాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల వంచి